హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. ఈడ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే బాబు సింగరి జనసేన అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సోడేకర్ హైకోర్టు న్యాయవాది ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే గౌతమ్ రాజకీయ విశ్లేషకులు విద్యా విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు, విద్యారంగ నిపుణులు. అలాగే వరప్రసాద్ యాదవ్ రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రధానంగా ఈవేళ 10th ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ప్రశ్న, ఆ తర్వాత పరీక్షల వ్యవహారంలో పిల్లల భవితవ్యానికి సంబంధించినటువంటి అంశం మీదన పెద్ద చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ 10th పరీక్షల్ని రద్దు చేసింది. అదే సందర్భంలో దేశంలోని 18 రాష్ట్రాలు రద్దు చేశాయి. 3 రాష్ట్రాలు రద్దు చేయబోతున్నామని ప్రకటించినాయి. కేరళ పరీక్షలు నిర్వహిస్తామంది, ఆంధ్రప్రదేశ్ కూడా పరీక్షలు నిర్వహిస్తామంది. అయితే ఒక్క ప్రాణం పోయినా మీదే బాధ్యతని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో దానిని హెచ్చరికగా పరిగణించాలని, లేదంటే కనుక ప్రభుత్వం వెనక్కి తగ్గాల, ప్రభుత్వం ముందుకే వెళ్ళాలా, లేదా కోర్టు మొత్తం అందరూ కూడా యూనిఫామ్గా ఒకే విధానం పాటించండి అని ఆదేశిస్తుందా? ఇదే పిల్లల ముందు ఉన్నటువంటి సందేహం. ఎందుకంటే నిన్న విద్యాశాఖ మంత్రి సురేష్ గారు చెప్తోంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని. మరి ఏ తరహా ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాలకి పరీక్షల నిర్వహణలో స్వేచ్ఛ ఉంటుందా లేదా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా అసలు పరీక్షల నిర్వహణ అన్నటువంటిది ఈ సందర్భంలో మంచిదా కాదా? గౌతమ్ గారు ఏమంటారు? ఇప్పుడు లేటెస్ట్ అంటే నిన్న నైట్ 11 o'clockకి న్యూస్ ఏంది అంటే ఇన్సోస్కామ్ అని చెప్పి మన హెల్త్ మినిస్ట్రీ అందరూ వీళ్ళ దగ్గర నుంచి అడ్వైజరీ తీసుకుంటారు. డెల్టా వేరియంట్ అనేది 3 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎంటర్ అయింది అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ క్రిటికల్ అని చెప్పి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్ పెడతారా లేదా అనేది డైలమాలను పెట్టేస్తున్నారు. కానీ ఎగ్జామ్ పెట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారు, లేదు పెట్టబోతున్నాము, ఇవే ఉన్నాయి. కానీ బేసికల్గా పిల్లల్లో యాంగ్జైటీ ఎక్కువైపోయింది. ఈరోజు నేను నిన్న మొన్న కౌన్సిలింగ్లో పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఎందుకంటే సైకలాజికల్ డిసార్డర్స్ ఇవన్నీ మానసిక, మనకు పెద్ద అనిపించదు ఎగ్జామినేషన్ ఏముంది, పెద్ద ఫెయిలా పాసా అనేది మనకి. కానీ ఒక విద్యార్థికి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఫియర్. మనము కూడా ఒకప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళమే ఫియర్తో ఉంటాము. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎగ్జామినేషన్ అనేది అంటే 18 మీకు ఆల్రెడీ మీరు ఇంకోటి ఏంటంటే 3 రాష్ట్రాలు త్రిపుర, పంజాబ్, అస్సాం ఆల్రెడీ క్యాన్సిల్ చేసింది అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్. సో కర్ణాటక 10th పెట్టాలని ఉంది, దాని తర్వాత ఏపీ, ఈ 2 స్టేట్స్ ఉన్నాయి. అండ్ విత్ ఇన్ 2 days ఆఫ్ టైంలో దే హ్యావ్ టు టేక్ అ డెసిషన్. అఫిడవిట్ అనేది ఆల్రెడీ ఇచ్చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చేసింది. సో గవర్నమెంట్ అనేది అఫిడవిట్ అనేది. బట్ ద క్వశ్చన్ ఈస్ ఇన్ని రాష్ట్రాలు, క్వశ్చన్ ఏంటంటే ఇన్ని రాష్ట్రాలు తన యొక్క ప్రజల కోసం, విద్యార్థుల కోసం, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు జీవితం కదా ఇది, వాళ్ళందరి విషయంలో చొరవ తీసుకొని క్యాన్సిలేషన్, సిబిఎస్ఈ కూడా క్యాన్సిలేషన్ చేసింది. దాన్ని మళ్ళీ ప్రత్యామ్నాయంగా దాని మీద ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారన్న దానికి కూడా సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్పిందంటే ఇట్ ఈస్ స్టాచ్యుటరీ క్యాన్సిలేషన్ అనేది జరిగింది అనేది. ఇంత తర్జన భర్జన జరుగుతున్నప్పుడు విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఎందుకు మన రాష్ట్రం ముందుకొచ్చి పెద్ద తరహాలో, ఎందుకంటే నాకు మీకు ఎవరికైనా కానీ ముఖ్యమంత్రి ఏ పార్టీ వాళ్ళైనా మన ముఖ్యమంత్రే, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్ పర్స్పెక్టివ్. సో ఒక స్టూడెంట్ ఒక్కడే కాదు ఇక్కడ సఫర్ అయ్యేది. ఒక స్టూడెంట్ని ఆ పర్టికులర్ కాలేజ్కి, ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకురావాలి అంటే దేర్ ఆర్ ఆల్టర్నేటివ్స్. అంటే మిగతా వాళ్ళు కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎవరు? పేరెంట్స్ ఒకటే కాదు, ఇక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ అగైన్ దేర్ ఇస్ 1 more person ఇన్వాల్వ్ అవుతారు. లోపలికి వచ్చిన తర్వాత గేట్ దగ్గర నుంచి లోపల దాకా ఎంతమంది టీచర్స్ కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరూ ఒక క్యూబ్లో ఉంటే దెన్ ఈ యొక్క వేరియంట్ అనేది, అంటే కోవిడ్ అనేది రాకుండా చూసుకోగలరా అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఇంత మొబిలైజేషన్, వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ అయ్యిందా? వ్యాక్సినేషన్ అయినా కానీ కోవిడ్ అనేది వస్తుంది. ముఖ్యమైన ఈ యొక్క ఇక్కడ గౌతమ్ గారు చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్గా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నది ఏంటంటే
ఎగ్జామ్ అనేటువంటిది లేకపోతే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ పెడుతున్నారు, కొన్ని రాష్ట్రాలలో పెట్టట్లేదు. ఈ పెట్టకపోయినటువంటి చోట్ల పెట్టినటువంటి చోట్ల ఉన్న విద్యార్థులకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అనేటువంటిది అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, నేషనల్ లేదా ఇతర రాష్ట్రాల ఎగ్జామ్స్కి గాను అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అవుతుంది. కాబట్టి మనం పెట్టాలనుకుంటున్నాం. ఇది మాకు ఓట్లకు సంబంధించిన అంశం కాదు, విద్యార్థుల భవిష్యత్తు అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. 10th క్లాస్ది ఇంటర్మీడియట్ రెండు కూడా కీలకమైనటువంటి లైఫ్కి సంబంధించినవి అంటుంది. దానికి సంబంధించి ఏమంటారు? అంటే ఈ రెండు ఎగ్జామ్స్ అనేటువంటిది వేరే రాష్ట్రాల విధానాలకి మన రాష్ట్రాల విధానానికి ఏం తేడా ఉంది? ఎవరన్నా కొన్ని రాష్ట్రాలు పరీక్ష నిర్వహిస్తే వాళ్ళు ఏమైనా అడ్వాంటేజ్ పొందుతారా? సాయి గారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇట్స్ అబౌట్ ద టెస్ట్. అగైన్ అక్కడ టెస్ట్ అనేది మళ్ళీ అగైన్ దే హ్యావ్ టు అండర్గో ద టెస్ట్ యాక్చువల్గా. సో వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానాన్ని అక్కడ మళ్ళీ పరీక్షిస్తారు. ఏ విధంగా? వన్ వర్డ్ ఆన్సర్తో. అక్కడ మళ్ళీ టెస్టులు ఉంటాయి. ఇప్పుడు ఐఐటీకి కానివ్వండి, లేదంటే మిగతా పెద్ద కాలేజీలు కానివ్వండి, మీరు ఇంజనీరింగ్ చేయాలనుకున్నా, వేరేదేం చేయాలనుకున్నా ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి. ఇట్స్ అ కంపల్సరీ. వెదర్ యూ పాస్ ఆర్ నాట్, వెదర్ యూ టేక్ ఇట్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు రైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మై క్వశ్చన్ ఈస్, దానికి ఈ మార్కులు కన్సిడరేషన్లోకి రావా? ఇక్కడ దట్ ఈస్ అ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. సిబిఎస్ఈ ఏం చేసింది అంటే, దే హ్యావ్ టేకెన్ ద అగ్రిగేట్ ఫ్రమ్ ద 10th క్లాస్ +1 +2 నుంచి 30% అగ్రిగేట్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఇంకా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అందరితో విశ్లేషకులతో కూర్చొని ఇట్లా ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా దాన్ని మనం బయటికి తీసుకురావచ్చు అనేది దెర్ ఈస్ నో డిస్కషన్ అబౌట్ ఇట్, నార్ దెర్ ఈస్ అ పాయింట్ అబౌట్ ఇట్. నేను అంటున్న పాయింట్ ఇక్కడ దీంట్లో కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఉంటుంది, రేపు పొద్దున నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవి కన్సిడరేషన్లోకి ఉంటాయా? ఎంసెట్, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంసెట్లు లేదా ఈ IIITలు ఇట్లాంటి వాటిట్లలో 10th ఇంటర్ మార్క్స్ అనేది వ్యాలిడా కాదా? వ్యాలిడ్ ఉందండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్, వ్యాలిడ్ ఉంది వాటికి. ఎగ్జాక్ట్లీ వ్యాలిడ్ ఉంది. సో అగ్రిగేట్ అనేది మన వాళ్ళు పరీక్షలు రాసి మిగతా వాళ్ళు పరీక్షలు రాయకపోతే అప్పుడు మన వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందా, డిసడ్వాంటేజ్ అవుతుందా? దెర్ ఈస్ అన్ డిసడ్వాంటేజ్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సిబిఎస్ఈ ఏం చేసింది అంటే అగ్రిగేట్ అనేది తీసుకొని వచ్చింది. ఆ అగ్రిగేట్ అనేది ఎట్లా తీసుకొని వచ్చింది అంటే, దే విల్ బి టేకింగ్ 10th క్లాస్లో 30% అనేది ఏది సబ్జెక్టు, దీంట్లోకి 30% అనే థీరీ తీసుకొని వచ్చింది, ప్రాక్టికల్ తీసేసి. సో +1 +2 థీరీ తీసుకొని వచ్చింది. సో దెర్ ఈజ్, మన వాళ్ళు కూడా సిబిఎస్ఈ లాగా అగ్రిగేట్ అనేది తీసుకొని వచ్చి, ఇక్కడ క్వశ్చన్ హౌ వీ కెన్ యాక్చువల్లీ సేవ్ ద స్టూడెంట్, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. సో ఆ దీంట్లోకి మనం ఎందుకు ఒక ఆల్రెడీ ఇది లాస్ట్ లైవ్లో కూడా నేను కూడా అదే చెప్పాను. ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే, మన దగ్గర జరిగే రివ్యూలు ఎట్లా ఉంటాయంటే, పొలిటీషియన్స్ ఏమో దేశాన్ని గురించి అంటే ఇతర అంశాలు మాట్లాడుతూ ఉంటుంటారు, టెక్నికల్ అంశాలని. టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళు పొలిటికల్ అంశాలు మాట్లాడడం వల్ల వచ్చే కన్ఫ్యూజన్. అందుకని నేను అంటోంది ఇక్కడ, సాయి గారు యాజ్ ఏ ఎక్స్పర్ట్ గా, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ గా మీకు కూడా తెలుసు, నేను అనే పాయింట్ ఏంటంటే, ఇవాళ రోజున పిల్లలకి సంబంధించి ఒకటి పరీక్షలు అవసరమా, అంటే వాళ్ళు నిర్వహించడంలో తప్పు చేస్తున్నారా, రైట్ చేస్తున్నారా, ఇవన్నీ చర్చ కొనసాగిద్దాం. ఫస్ట్ బేసిక్గా కావాల్సింది ఏంటంటే, ఒక 21 రాష్ట్రాల వాళ్ళు పరీక్షలు పెట్టరు, అప్పుడు మన రాష్ట్రము కేరళ కర్ణాటక పరీక్షలు పెడుతున్నాయి. అది మన వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందా, డిసడ్వాంటేజ్ అవుతుందా? 10th ఇంటర్మీడియట్ది. ఇట్ ఈస్ నాట్ డిసడ్వాంటేజ్ అండి. ఎందుకు డిసడ్వాంటేజ్ అవుతుంది? బికాస్ వీఆర్ ఇది కంప్లీట్లీ ఇట్ కమ్స్ అండర్ సెంట్రల్. సో దేర్ ఈస్ అ కన్సిడరేషన్. సో స్టేట్ హ్యాస్ టు గివ్ దట్. రైట్. దేర్ ఈస్ అ కన్సిడరేషన్. సిబిఎస్ఈ లాంటి వాళ్ళే కన్సిడరేషన్ ఇస్తున్నప్పుడు మన దీంట్లో కూడా ఎందుకు కన్సిడరేషన్? ఎంసెట్ మనమే కదా పెట్టేది, మన సిస్టమే కదా పెట్టేది. నేను అనేది ఎంసెట్లో ఇక్కడ ఒకటే, ఎంసెట్ మన ఎంసెట్లో మనం పెట్టుకుంటాం. తెలంగాణ ఎంసెట్ ఉంది, వివిధ రాష్ట్రాల ఎంసెట్లు ఉన్నాయి. అప్పుడు ఇవి ఏ పరిగణలోకి తీసుకుంటారు? అగ్రిగేట్లోకి తీసుకుంటారండి. అగ్రిగేట్లో తీసుకొని దానికి క్యాల్కులేట్ చేస్తారు. ఇది స్టేట్ అనేది ముందరికి రావాలి. అంటే ఎలా అగ్రిగేట్ అంటే ఏంటి? అసలు పబ్లిక్ లో చాలా మందికి తెలియదు అగ్రిగేట్ అంటే ఏంటి. అగ్రిగేట్ అంటే ఇప్పుడు 10th క్లాస్ ఉంది, 10th క్లాస్లో థియరీ ప్రాక్టీస్ ఉంటుంది. సో దే విల్ బి కన్సిడరింగ్ ఇట్స్ థియరీ, నాట్ ద ప్రాక్టికల్. అంటే సిబిఎస్ఈ ప్రకారంగా దాన్ని 30%గా పరిగణనలో తీసుకుంటుంది. దెన్ ఫస్ట్ ఇయర్, కానీ మామూలు 10th లో మనకు అట్లా ఉండదు కదా, మామూలు అదే అంటే థియరీనే కదా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ అగ్రిగేట్ తీసుకోవాల్సి వస్తుంది, వేరే ప్రత్యామ్నాయం లేదు.
అదే అట్లా ఎట్లా తీసుకుంటాం, వాళ్ళకంటే థియరీ ప్రాక్టికల్స్ ఉన్నాయి కాబట్టి తీసుకుంటారు. మన దగ్గర అట్లా లేనప్పుడు ఎలా ఈజ్ తీసుకుంటారు? ఎనీబడి డిబేటింగ్ అబౌట్ ఇట్? దట్ ఈస్ మై క్వశ్చన్. ఎవరైనా దాని గురించి డిబేట్ చేస్తున్నారా? ఎవరు డిబేట్ చేయట్లేదు కదా. ఇప్పుడు డిబేట్ కాదండి, ఇప్పుడు బేసిక్గా వాళ్ళు కూడా చర్చించలేదు మన ఎవరితో కూడా. సిబిఎస్ఈ వాళ్ళు ఒక అనాలిసిస్ అవును, మనం ఎందుకు చేసుకున్నారు. ఇది బట్ లాస్ట్ మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా డిబేట్ చేయలేదు కదా, Yes, సాయి గారు. వాళ్ళు రద్దు చేసి పడేశారు, ఇచ్చేశారు. ఇప్పుడు ఏం చేశారు, 10th So they have actually క్లాస్ మార్క్స్ promoted. ఇంటర్నల్ మార్క్స్ అన్నారు. అంటే యూనిట్ టెస్ట్ల మార్కులు లేకపోతే మన క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ బేసిస్ మీద ఇచ్చింది అవును. తెలంగాణ కానీ వీళ్ళు. అవును, ఇక్కడ ఆ టైంలో మనం సాధారణంగా నెగ్లిజెంట్గా ఉంటాడు ఏ స్టూడెంట్ అయినా సరే. కొంత ఏది అందులో ఎస్పెషల్లీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే వాళ్ళకైతే అసలు ఆ క్వార్టర్లీలు ఉండను కూడా ఉండవు కదా. రెగ్యులర్ స్లిప్ టెస్ట్లు రెగ్యులర్ వీక్లీ టెస్ట్లు ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఉంటాయి. ఉన్నాయి. అప్పుడు డిసడ్వాంటేజ్ కొంతమందికి ఎక్కువ మందికి అవదా చదివే వాళ్ళు ఏంటంటే ఇందులో కనుక మార్కులు ఎక్కువ వస్తే మనకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారన్న కోణంలో ఆపేసేటువంటివి ఉంటుంటాయి. మనకి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సంగతి తెలుసు మన రాష్ట్రంలో. అప్పుడు అలాంటి సిస్టంలో ఫైనల్గా వచ్చేటప్పటికి మెయిన్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటారు, వీటిని లైట్ తీసుకుంటారు. అప్పుడు వాటిని బేసిస్ చేసుకుని మార్కులు వేస్తే మెయిన్ ఎగ్జామ్స్లో దెబ్బతినరా? లేదు ఇప్పుడు ఆ మార్కులు పడతాయి. సాయి గారు, ఈ యొక్క ఎక్కువ పిల్లలు ఇంజనీరింగ్ మొగ్గు చూపించడం కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కానీ మొగ్గు చూపించడం కానీ జరుగుతుంటారు. ఇప్పుడు అయిపోయింది ఇంజనీరింగ్ కూడా 3 వంతులు ఎగిరిపోయింది, ఒక వంతు మిగులుతున్నారు ఇప్పుడు. బట్ స్టిల్ దే విల్ బోర్ కొట్టేసింది ఇంజనీరింగ్. లేదు, మనకి ఇంజనీర్లు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఐఐటి తీసుకోండి, వీటికి మీరు చేయాలి అంటే దేర్ ఇస్ అ ప్యాటర్న్. సాఫ్ట్వేర్ కోసం ఇంజనీరింగ్ తెప్పించి మిగతా వాటికి ఇంజనీరింగ్ చేయట్లేదు కదా. చేయట్లేదు అంటే మనకి ఉద్యోగాలు ఉన్నాయి, కావాలి, భవిష్యత్తు ఉంది, కానీ మనం చేయించట్లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించట్లేదు. ఈరోజు తర్జన్ పడుతున్నాం. ఏది కొన్ని కాలేజీలో అయితే ల్యాబులు లేవు, కొన్ని కాలేజీలో ల్యాబులు లేవు. మీరు చెప్పింది కరెక్ట్. కొన్ని కాలేజీల్లో ల్యాబులు లేవు. మనం పేర్లు తీసుకోవాల్సిన అవసరం 90% లేవండి. లేవండి. లేని కాలేజీల్లోకి ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్ లోకి మీకు 25 మార్క్స్ అంటే 25 మార్క్స్ ఇచ్చేస్తారు. మీరు అడిగిన దాని క్వశ్చన్ లో ఇక్కడ దేర్ ఈజ్ అంటే చదివేవాడికి చదవనోడికి తేడా ఇక్కడ డెఫినెట్ గా కనపడుతుంది. ఎందుకంటే కార్పొరేట్ లో కానివ్వండి, అంటే మనం కార్పొరేట్ లో ఒక్కనే క్వశ్చన్ చేయకూడదు, మిగతా గవర్నమెంట్ లో కానివ్వండి, కార్పొరేట్ లో కానివ్వండి, ఇంటర్నల్ మార్క్స్ అంత ఇంపార్టెంట్ కాదు అనేది ఒక ఉద్దేశంతో వెళ్తున్నందువల్ల మనకి ఇప్పుడు ఈ రోజు మనం ఈ సందిగ్ధంలో ఉన్నాం. ఏం చేయాలి అని మనకి విజన్ లేదు. కరెక్ట్. ఎడ్యుకేషన్ మీద విజన్ లేదు. విమర్శించుకుందాం, ఇక దాని గురించి మనం ఇప్పుడు తిట్టుకున్న ప్రయోజనం లేదు. ఇప్పుడు అయితే ఏం చేయాలి సార్, దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి? కొన్ని పరీక్షల్లో ఒకవేళ రద్దు చేద్దాం అనుకుందాం, రద్దు చేస్తే ఏ ప్రాతిపదికన మార్కులు వేయాలి? మొట్టమొదటిది రద్దు ఎందుకు చేయాలి అనేది క్వశ్చనే కదా సార్. ఈ రోజు మామూలు టైంలో రద్దు చేయండి అని ఎవరు అడగట్లేదు కదా. కోవిడ్ లో ఇన్ని లక్షల ఈ చర్చ కూడా పెట్టాం మనం. అవును. సో ఇప్పుడు రద్దు చేస్తే ఏ ప్రాతిపదికన మార్కులు వేయాలి 10th ఇంటర్ వాళ్ళకి? ఇంటర్నల్ ఏమున్నాయో అనేది ఇంటర్నల్లో ఫస్ట్ వస్తుంది. అగ్రిగేట్ ఇంటర్నల్లో ఏమున్నాయో అవే తీసుకొని రావాలి. వేరే దారి లేదు. రైట్. దట్ ఈస్ అన్ యాక్సెప్ట్. వేరే దారి లేదు. ఊరికినే డైరెక్ట్ పాస్ అని పెడితే నష్టపోతారు. డెఫినెట్ గా రైట్. మంచి పాయింట్. అప్పుడు మార్కులు ఈ స్లిప్ టెస్ట్లు అంటే కార్పొరేట్ కాలేజీలు అయితే వీక్లీ టెస్టుల బేసిస్ మీద పెట్టుకోవాలి. గవర్నమెంట్ కాలేజెస్ అయితే కనుక గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ అయితే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యూనిట్ టెస్ట్ల బేసిస్ మీద పెట్టుకోవాలి. గవర్నమెంట్ కాలేజ్ ని చాలా తక్కువగా మనం తీయకూడదండి ఇక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ తక్కువ చేయట్లేదండి, వాళ్ళు పెట్టేది అవే కదా గవర్నమెంట్ కాలేజెస్. వాళ్ళు ఉన్న ఇంటర్నల్ మార్క్స్ చాలా అక్యురేట్ గా ఉంటాయి. నేను అనేది ఈ ఇయర్ అసలు అవి కూడా జరగలేదు కదా అని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకోటి మరి అప్పుడు ఏం చూసేయాలి మార్కులు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. నేను అనేది ఇప్పుడు పబ్లిక్ కి తెలియాల్సిన పాయింట్ అదే. ఇప్పుడు అందరూ ఇది తప్పు, ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇది కరెక్ట్ ఇట్లా మాట్లాడేసుకుంటున్నారు. ఈ ఏడాది క్లాసెస్ జరిగితే మీరు అన్నట్టు ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా వెయ్యాలి. అసలు ఈ ఏడాది క్లాసులే జరగలేదు, వర్చువల్ క్లాసెస్. దానికి ఎలా ఇప్పుడు దేన్ని చూసి మార్కులు వేయాలి? సాయి గారు పాస్ అంటే యాక్సెప్టెడా? లేదు. ఎందుకంటే సాయి గారు, నేను ఈ యొక్క ఛానల్కి ఎక్కువగా ఎందుకు అభినందిస్తానంటే, ఈ ఛానల్ పర్టికులర్గా ఎందుకు వస్తున్నానంటే, అన్ని ఛానల్కి నేను వెళ్ళను, పొలిటికల్గా నేనేం మాట్లాడను, ఎవరి గురించి ద్వేషించను, లేదంటే ఊటినే పొలిటికల్ సటైర్లు కానీ ఇవన్నీ వేయను.
ఇదొక్క ఛానల్ విద్యార్థుల గురించి కోవిడ్ రాక మునుపు కూడా కెరీర్ గైడ్లైన్స్ గురించి మాట్లాడింది ఈ యొక్క ఛానల్. ఈ యొక్క ఛానల్లో నేనేం చెప్తున్నానంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా పోయినసారి మనం మాట్లాడుకున్నాం దీని గురించే, చాలా క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చి సిస్టమ్ ఇప్పుడు ఏమైపోయింది అన్నం కన్నా ఏమైంది అసలుకి యాక్చువల్గా దెర్ ఈజ్ నో సిస్టమ్. ఫస్ట్ దెర్ ఈజ్ నో సిస్టమ్, వెదర్ దిస్ గవర్నమెంట్ ఆర్ ప్రీవియస్ గవర్నమెంట్, దెర్ ఈజ్ నో సిస్టమ్. ఇది పక్కన పెట్టండి, అసలుకి ఏ విధంగా ఒక స్టాటిస్టికల్గా ఒక విద్యార్థి తన యొక్క విద్యలో ప్రావీణ్యంగా ఉన్నాడు క్వార్టర్గా అని. గౌతమ్ గారు మళ్ళీ మనం ఓవరాల్ టాపిక్కి వెళ్తున్నాం. ఇవాళ ఈ పర్టికులర్ ప్రాబ్లం ఫేస్ చేయడం ఎలా? సార్ యుద్ధ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏమీ జరగలేదు. కార్పొరేట్ కళాశాలలు అయితే పెట్టినాయి, వాళ్ళు ఏదో స్లిప్ టెస్ట్లు ఏయో పెట్టుకున్నారు. ఏది అది కూడా 3-4 నెలలు నడిపినట్టున్నారు క్లాసులు, మిగతా వర్చువల్లే పెట్టారు. కాబట్టి వాట్ నెక్స్ట్? ఇప్పుడు అప్పుడు వాళ్ళు సంతోషపడిపోతారు, ఎందుకు కార్పొరేట్ కాలేజీలో ఆ పరీక్షలు దీంట్లో నుంచి అయినా అప్లోడ్ చేయించుకున్నారు చాలా వరకు. అలాంటి వాళ్ళు లబ్ధి పొందుతారు. మిగతా వాళ్ళు ఇంటర్నెట్ సేవలు లేనటువంటి వాళ్ళు అదే కార్పొరేట్ కాలేజీల్లో, అలాగే గవర్నమెంట్ కాలేజీల్లో అయితే అట్లాంటి ఏమీ జరగలేదు క్లాసెస్ కూడా. వాట్ నెక్స్ట్? ఏంటి వాళ్ళ భవిష్యత్తు? ఎలా మార్కులు వేయాలి? 10th కానీ ఇంటర్మీడియట్కి కానీ ఏ ప్రాతిపదికన మార్కులు వేస్తే బాగుంటుందని ఒక ఎక్స్పర్ట్గా మీరు చెప్తారు. ప్రతి ఒక్క అక్కడున్న ప్రతి ఒక్క కాలేజీలో కానీ స్కూల్లో కానీ లెక్చరర్కి వీళ్ళ యొక్క ఏ విధంగా వీళ్ళు ఉన్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది, ఒకటి. రెండోది, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ద సేమ్ స్కూల్ ఆర్ కాలేజ్ 2 years కానీ 3 years నుంచి కానీ, సో వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ తీసుకుంటే మనకు తెలుస్తుంది వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చదువులో బాగున్నారా లేదా అని తెలుస్తుంది, ఒకటి. రెండోది, అప్పుడు మాస్టర్ల చేతికి జుట్టు ఇచ్చినట్టు అవుతుంది. అంటే మీరు ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఈ డిబేట్ అనేది అంటే ప్రేమ ఎక్కువ ఉంటే ఇప్పుడు అదే కార్పొరేట్ కాలేజీలో అందరికి 100 వేసేస్తారు డెఫినెట్గా. అది నేను చెప్పాను కదా, ల్యాబుల్ లేని కాలేజీల్లో ఇంటర్నల్ మార్క్స్ అనేది ఇచ్చున్నారు, రైట్? అదే సార్ నేను అనేది. సో దీనికి ఏం చేద్దామంటే ఏం చేయాలి? ప్రత్యామ్నాయం లేదండి. లెక్చరర్ ప్రాతిపదికన అయితే కనుక కార్పొరేట్ కాలేజీలో ఎవరన్నా 100కి తక్కువ వేయించుకుంటారా? డెఫినెట్గా లేదు. గవర్నమెంట్ కాలేజీల పిల్లల భవిష్యత్తు ఇట్స్ బిగ్గెస్ట్ డిబేటబుల్ ఆన్ ది ఇంటర్మీడియట్ బోర్డ్. మీరు ఒక పర్టికులర్ కాలేజెస్ కి పదే ఒక స్పెసిఫిక్ ర్యాంకులు ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు వస్తున్నాయి? ఇంటర్మీడియట్ బోర్డు డూ దే హ్యావ్ అన్ ఆన్సర్? వాళ్ళ దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నటువంటి 90% ఎందుకు వస్తున్నాయి? 99%. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదిక కింద మనము చేయాల్సింది ఏంటి అంటే వీ నీడ్ టు డిక్లేర్. మహారాష్ట్ర, మూడు రాష్ట్రాల్లో ఈ యొక్క వేరియంట్ అనేది, డెల్టా వేరియంట్ అనేది 12,000 రైట్ అది చూద్దాం, దాని దగ్గరికి వెళ్దాం మనం. వార్నింగ్స్ అది బయట. నేను అనేది ఏంటంటే ఎలా వెయ్యాలి పబ్లిక్, ఇప్పుడు కన్ఫ్యూజన్, మార్కులు ఎలా వెయ్యాలి అన్న పాయింట్ మీదనే ఉంది. దాని మీదనే ఇప్పుడు రేపు సుప్రీంకోర్టుకైనా చెప్పాల్సి ఉంది. ఆబ్వియస్లీ అండి. రైట్. సోడేకర్ గారు, ఈవేళ ఒక న్యాయవాదిగా సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్స్ కొంతమంది ఒక 18 రాష్ట్రాలు ఆల్రెడీ రద్దు చేశారు. 3 రాష్ట్రాల వాళ్ళేమో నిన్న క్యాన్సిల్ చేస్తామని సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. కేరళ, ఆంధ్రప్రదేశ్ మాత్రం మేము నిర్వహిస్తామని, కేరళనేమో సెప్టెంబర్లో చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ఈ నెలలో డెసిషన్ తీసుకుంటామంది. ఇవాళ పరీక్ష అంతమంది చేశారు కాబట్టి మీరు కూడా రద్దు చేసి తీరాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశిస్తుందా? అలా ఆదేశించే అధికారం ఉందా? లేదు రాష్ట్ర ప్రభుత్వం మేము నిర్వహిస్తామంటే ఇందాక అన్నట్టు, ఇదే నిన్న అన్నట్టుగా ఎవరన్నా ప్రాణాలు పోతే మీదే బాధ్యత అంటే అప్పుడు ఎవరు బాధ్యత? ముఖ్యమంత్రి మీద కేసు పెడతారా? విద్యాశాఖ మంత్రి మీద కేసు పెడతారా? ఎవరి మీద కేసు పెడతారు? అందరికీ నమస్కారం సార్. ఇది చాలా సున్నితమైన అంశం మనం మాట్లాడుతున్నాం సాయి గారు. 2 రకాలుగా, ఒకటి ఏంటంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి, రెండోది విద్యా వ్యవస్థకు సంబంధించి. న్యాయ వ్యవస్థకు సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే సార్, ఇందులో సుప్రీంకోర్టులో ఇప్పుడు ఉన్న వ్యవహారం ఏంటంటే 3 కేసుల నుంచి వస్తుంది ఇది. ఒకటి మమతా శర్మ గారని మే నెలలో వేసిన పిటిషన్, దానిలో మనకి హెల్త్ అనేది రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కిందకు వస్తుంది రాజ్యాంగం ప్రకారం. దాని ప్రకారం ఈ ఎగ్జామ్స్ పెట్టడం అదంతా కూడా మీరు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇమీడియట్ గా స్టెప్స్ తీసుకొని, గవర్నమెంట్స్ క్యాన్సిల్ చేయట్లేదు కాబట్టి మీరు వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది.
అక్కడ స్టార్ట్ అయింది ఇది మే నెల 2021. ఆ తర్వాత ఈ యొక్క 1150 మంది విద్యార్థులు వివిధ రంగాలకు చెందిన వాళ్ళు, వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కలిసి ఒక జాయింట్ పిటిషన్ వేశారు. వాళ్ళు ఏం చేశారంటే, మేము సప్లిమెంటరీ ప్రైవేట్ గా రాసుకునే వాళ్ళం మేము, మీరు ఎంతసేపటికి కాలేజీల్లో రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళ సంగతి చూస్తున్నారు, మరి మా సంగతి ఏంటి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, మాకు ఇట్లా ఈ వెయిటేజ్ స్కోరింగ్ ఇప్పుడు 30%, 40% ఏదైతే తీసుకొని ఇంటర్నల్ స్కోరింగ్ 20% తీసుకొని చేయాలని గైడ్ లైన్స్ ఇచ్చిందో సిబిఎస్ఈ, అది మాకెవరు చేస్తారు అసెస్మెంట్, మాకు చేయడానికి లేదు కదా, సప్లిమెంటరీ రాసేవాళ్ళం, మరి మా సమానత్వపు హక్కు ఏమైంది ఇప్పుడు అని వాళ్ళు ఒక పిటిషన్ ఇస్తారు. మూడోది ఏంటంటే అన్షుల్ గుప్తా అని చెప్పి ఇంకొక ఆవిడ టీచర్ యాక్చువల్ గా ఢిల్లీ నుంచి, ఆవిడ ఒక కేసు వేశారు. ఆవిడ ఏం వేశారంటే, ఈ నీట్, ఐఐటిఐ, ఐఐటీలు ఇవన్నిటిని క్యాన్సిల్ చేస్తే అంత స్టేటస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉండదు కాబట్టి, వీళ్ళు చచ్చినట్టు చదివితేనే అక్కడికి వెళ్తారు కాబట్టి ఇది ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, ఇది చేయకూడదు, ఈ ఎగ్జామ్ జరపాల్సిందే అని చెప్పి ఈవిడ ఒక పిటిషన్ వేస్తుంది. ఈ 3 పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. దీనిలో ఒక రాష్ట్రానికి సంబంధించిందో లేకపోతే ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిందో విషయం అక్కడ ప్రత్యేకంగా లేదు. తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో అసలు విచారించదగిన అంశమా లేదా, సుప్రీంకోర్టుకి అధికారాలు ఉన్నాయా లేదా అనే అంశం మీద ఇప్పుడు ప్రాథమికంగా ఒక చర్చ వస్తుంది మనకి బయట. ఎందుకు రాష్ట్రాలు విభేదిస్తున్నాయంటే, మధ్యలో కోర్టు ఏంటి, ఇది మాకు సంబంధించిన విషయం కదా, మేము డెసిషన్ తీసుకోవాలని కోర్టు అంటారు. మనకి కొన్ని నెలల ముందు చూస్తే ఆక్సిజన్ సప్లై విషయంలో కూడా కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి, అదంతా వేరే విషయం. ఇప్పుడు పరిపాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు కలిసిపోయిన దాదాపుగా న్యాయ వ్యవస్థ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎపిడమిక్ యాక్ట్ అని 1897 ఒక చట్టం ఉంది సార్. ఈ ఎపిడమిక్ యాక్ట్ లో వస్తున్న అంశాలు ఇవన్నీ. ఎపిడమిక్ యాక్ట్ 1897 ఎప్పుడైతే ప్లేగ్ వచ్చిందో అప్పట్లో బాంబేలో ఇది ప్లేగ్ విషయంలో ఈ యాక్ట్ తీసుకొచ్చి బ్రిటిష్ కాలంలో అక్కడి నుంచి ఇలా ఎపిడమిక్స్ అని, అంటే ఏవైతే ఈ ప్రజా ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయో వాటి నుంచి తీసుకుంటూ రావడం జరిగింది. ఒక చట్టం ఎప్పుడైతే ఉంటుందో సుప్రీంకోర్టుకి రాజ్యాంగం ప్రకారం హక్కు వస్తుంది. ఎక్కడొస్తుంది, ఆర్టికల్ 136 కానీ 42 కింద కానీ వస్తుంది మనకి హక్కు. సుప్రీంకోర్టుకి పవర్స్ ఉంటాయి. ఆ పవర్ కింద ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకుంది ఈ కేసు అన్నిటిని తీసుకొని కేంద్రానికి, ఇప్పుడు కూడా కేంద్రాన్ని అడుగుతుంది, మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి, మేము ప్రత్యేకంగా ఏమి ఇప్పుడు చెప్పట్లేదు మీకు, మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి అని అడిగిన తర్వాత, ఇప్పుడు మమతా శర్మ గారు వేసిన కేసులో వచ్చిన తర్వాత సిబిఐ కూర్చొని 30-40% తర్వాత ఇంటర్నల్ మార్క్స్ 20% వీటన్నిటి మీద చర్చలు జరిగి మొదటగా నీట్, ఐఐటి అవన్నీ ఇచ్చేసి తర్వాత ఇప్పుడు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీద వ్యవహారం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అది నేను అన్షుల్ గుప్తా గారి కేసులో సుప్రీంకోర్టు చాలా విచిత్రమైన జడ్జిమెంట్ ఇచ్చింది సార్. దీనికి వచ్చే ముందు మనం ఒక్కసారి మమతా శర్మ గారి కేసులో ఏం జరిగిందో, ఇంటర్నల్ గా ఎందుకు ఈ 30-40% వచ్చిందో కూడా మనం ఒక నిమిషం ఆలోచిద్దాం. సుప్రీంకోర్టు ఎప్పుడైతే డైరెక్షన్ ఇచ్చిందో, మీరు విద్యా వ్యవస్థలో విద్యార్థుల యొక్క ఆరోగ్యానికి సంబంధించింది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద ఉంది కాబట్టి కేంద్రం దీని మీద చర్య తీసుకోవాలి, కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఒక పాండమిక్ గా గుర్తించింది కాబట్టి, డబ్ల్యూహెచ్ఓని అనుసరించి ఇది పాండమిక్ గా గుర్తించి అనేక ఆంక్షలు విధించింది కాబట్టి, మరి విద్యా వ్యవస్థలో మీరు ఏం చేయదలుచుకున్నారు, విద్యార్థుల భవిష్యత్తు గురించి మీరు ఏం చేయదలుచుకున్నారు అని చెప్పి అడగటం జరిగింది. ఎందుకు, రాజ్యాంగంలో 86వ అమెండ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో దానిలో విద్యా హక్కుని ప్రాథమిక హక్కు కింద చేర్చారు. ఆర్టికల్ 21A కింద అమెండ్ చేసి 86th అమెండ్మెంట్ కింద అక్కడ సుప్రీంకోర్టుకి రైట్ వచ్చింది సుమోటోగా దీన్ని విచారించడానికి 136లో. అంటే శీతల్ శర్మ గారు వేసిన, మమతా శర్మ గారు వేసిన దానికంట ఇంకో 2 మెట్లు ముందుకెళ్లి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది, మీరేం తీసుకున్నారు చెప్పండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ ఒక విచిత్రమైన సబ్మిషన్ చేసింది. దీన్ని కూడా మనం చాలా ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ కేరళ కానీ నాకు తెలిసి రిప్లై ఇవ్వడంలో కూడా ఇది చాలా ముఖ్యమైన అంశం అవుతుంది, ఒక అడ్వకేట్ గా నా యాంగిల్. దానిలో ఏం చెప్పిందంటే, మేము ఇంటర్నల్ గా స్కోరింగ్ తీసుకుంటాం ఇవన్నీ చెప్పడంతో పాటు విద్యార్థులకి ఇది నచ్చకపోతే, ఈ స్కోరింగ్ నచ్చకపోతే ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో మేము ఫిజికల్ గా ఎగ్జామ్ పెడతాం, వచ్చి రాసుకోండి అని చెప్పి. మరి మీకు ఆరోగ్యానికి సంబంధించి అంత శ్రద్ధ ఉండి, అంత విద్యార్థుల భవిష్యత్తు గురించి అంత శ్రద్ధ ఉంటే మీరు ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఫిజికల్ ఎగ్జామ్ ఎట్లా పెడతారండి పాండమిక్ అయిపోకుండా? దాని సుప్రీంకోర్టు ఏం చేసింది నిన్న, అన్షుల్ అగర్వాల్ అని చెప్పి ఒక ఢిల్లీ టీచర్ అని చెప్పారు కదా ఇందాక, ఆవిడ వేసిన రిట్ పిటిషన్ లో కొట్టేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సిబిఎస్ఈ అనేది, ఐసిఎస్ఈ అనేది ఒక ప్రాధికార సంస్థ, అది గవర్నమెంట్ సంస్థ,
వాళ్ళు తీసుకున్న పాలసీ డెసిషన్స్ లో మేము వేలు పెట్టమని ఇచ్చింది సుప్రీంకోర్టు అనే జడ్జిమెంట్. మరి ఒక ప్రభుత్వం పాలసీ చేసి దాన్ని ఇది కరెక్ట్. చాలా కేసుల్లో ఇది ఒక ఎడ్యుకేషన్ అనే కాదు, ఏ విధమైన ఇప్పుడు గ్యాస్ ఎలకేషన్, కోల్ ఎలకేషన్, వేట్లైనా సరే ఒక కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ పెడితే లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వం పాలసీ పెడితే పబ్లిక్ పర్పస్ కోసం కోర్టులు ఇంటర్ఫేర్ కావు. వాటిలో ఎప్పటిదాకా అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేనంత వరకు ఇంటర్ఫేర్ కావు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక హక్కు అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఒక పరీక్ష పెడుతున్నప్పుడు మీరు రాజ్యాంగ హక్కును పరిరక్షిస్తాం కాబట్టి కేంద్రమైన రాష్ట్రం అయినా కానీ దానికి సంబంధించి ఒక పాలసీ మీరు చేశారా అని మాత్రమే అడిగింది. ఎందుకంటే మనకు ఒక యాక్ట్ ఉంది ఇక్కడ, మనకి ఈ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అని. ఆ యాక్ట్ కింద పవర్ తీసుకొని సుప్రీంకోర్టు అడగటం మాత్రం డైరెక్షన్స్ ఇస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టు దీని మీద చట్టం చేసే పవర్ లేదు సుప్రీంకోర్టుకి. ప్రజా హక్కు కింద స్పెషల్ లీవ్ పిటిషన్ కింద తీసుకొని వీటిని డైరెక్ట్ గా విచారణ చేస్తుంది. 136 అధికారం కింద సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేకమైన అధికారాలను ఉపయోగించి మాత్రం ఇప్పుడు విచారణ జరుగుతుంది. సో దీనిలో జరుగుతున్నప్పుడు నిన్న విచిత్రమైన జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది, హర్షల్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దానిలో నిన్ననే ఇచ్చింది జడ్జిమెంట్ ఇదే కేసు సంబంధించి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ దీని మీద ఆల్రెడీ విధానాలు చెప్పినాయి. 30%, 40%, 30%, 40% చెప్పినాయి. వాటిలో సంతృప్తి చెందిన స్టూడెంట్స్ కి మళ్ళా ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఫిజికల్ గా కూడా పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించినాయి. ఈ పాలసీ గవర్నమెంట్ పాస్ చేసింది కాబట్టి మేము మేము దూరం అని చెప్పింది కోర్టు. మరి ఇప్పుడు ఇదే పాలసీ వ్యవహారం మన ఆంధ్రప్రదేశ్ లో కేరళకు తీసుకుంటే వాళ్ళే అంటున్నారు మేము పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తాం, ఎప్పుడు పెట్టాలో చూసుకొని చెప్తాం, జూలై అంటున్నాం, ఆగస్ట్ అంటున్నాం, కాకపోతే తర్వాత ఇంకో డేట్ ఇస్తాం. ఎందుకంటే మీరు గమనిస్తే 2-3 నెలల క్రితం ఏప్రిల్ ఎండింగ్ అప్పుడు కూడా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఇదే చెప్పింది, మేము పరీక్షలు వాయిదా మాత్రమే వేస్తున్నాము, క్యాన్సిల్ చేయట్లేదు, ఎప్పుడు నిర్వహించాలనేది మా పరిస్థితుల ప్రకారం మేము డెసిషన్ తీసుకుంటాము అని ఇదివరకు కూడా పబ్లిక్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారేమో ఎఫిడవిట్ ఇదే చెప్తారేమో, ఏమంటే మీరు నిన్ననే జడ్జిమెంట్ ఇచ్చారు పాలసీ వ్యవహారాలు మేము జోక్యం చేసుకోని, మరి మా పాలసీ ఇది, మా స్టేట్ గవర్నమెంట్ ది, మా విద్యార్థులకి స్కోరింగ్ ఇష్యూ ఉంది కాబట్టి మేము జూలై ఆగస్ట్ లో పెట్టము, ఎప్పుడైతే పాండమిక్ తగ్గుతుందో అప్పుడు పెడతాం మేము, అప్పటిదాకా మేము కూడా డెసిషన్ తీసుకోమని చెప్పి అఫిడవిట్ వేస్తే వ్యవహారం మెత్తబడే అవకాశం ఉంది ఇందులో. ఎందుకంటే నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ చాలా ముఖ్యం. ఆ 1150 మంది విద్యార్థులు వేసిన దానిలో కూడా నిన్న జడ్జిమెంట్ ఇచ్చింది సాయి గారు. 1150 మంది విద్యార్థులు ఏవైతే సప్లిమెంటరీ రాస్తున్నాం మేము ప్రైవేట్ అన్నారో వాళ్ళలో కూడా లేదు మీ హక్కుల్ని కూడా మేము అందరితో సమానంగానే పరిగణిస్తాం, మీకు కూడా ఆగస్టు లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తాం సిబిఎస్ఈతో పాటు అని ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు ఒక పక్క పరీక్ష రాయడానికి అనుమతిస్తూ ఆగస్ట్ లో ఈ పరీక్షలు కండక్ట్ చేయొద్దని గవర్నమెంట్ కి ఎట్లా చెప్తుంది? ఈ వ్యవహారం తేలాల్సింది. వెల్కమ్ బ్యాక్. రాజశేఖర రెడ్డి గారు ఏమంటారు, ప్రభుత్వం రేపు ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా భావిస్తున్నారా, లేదా ప్రభుత్వం ఈ పాయింట్ మీదే స్థిరంగా నిలబడటానికి సిద్ధంగా ఉందా? సాయి గారు అందరికీ నమస్కారం. సాయి గారు, ఇప్పుడు కోర్టు తీర్పులు లేదా వాళ్ళ యొక్క ఆదేశాలు ఇచ్చినప్పుడు దానికి ఎదురు దెబ్బ అనేది అలాంటిది ఏమీ లేదండి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు గురించి వాళ్ళు ఏ సూచనలు చేసినా వాటిని అమలు పరచడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇది విద్యార్థులకు మనం ఇచ్చే ఆస్తికి ఏకైక చదువు ఒకటే, ఆ చదువు ద్వారా వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకుంటామని పలుమార్లు పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అయితే ఈ విషయంలో ఎడ్యుకేషన్ గురించి మీరు అంటే ఎగ్జామ్స్ గురించి మీరు చర్చిస్తున్నారు కాబట్టి కోర్టు ఆదేశాల ప్రకారం మేము రేపు అఫిడవిట్ ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాం. అయితే ఈ ఎగ్జామ్స్ గురించి చర్చ కూడా పెట్టారు కాబట్టి మీరు అఫిడవిట్ పరీక్షలు పెడతామనినా లేదా మీ ఆదేశాలు అమలు చేస్తామనే? హలో ఏం సార్ సాయి గారు? పరీక్షలు ఇప్పుడు కేరళ అయితే సెప్టెంబర్లో పరీక్షలు పెట్టేస్తామని చెప్పింది, ఆంధ్రప్రదేశ్ కొంత కన్ఫ్యూజ్ అయింది, పరీక్షలు పెడతామనినే ఇప్పటిదాకా ఉన్నారు, మీదే బాధ్యత అంటే 2 రోజులు అఫిడవిట్ వేస్తామంది. పరీక్షలు పెడతామని అఫిడవిట్ వేస్తారా, లేదా అయ్యా మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వేస్తారా? అలా ఏం లేదు సార్, వీఆర్ వెరీ క్లియర్, దర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. మేము ఆ రోజు కూడా విద్యాశాఖ మంత్రి వర్గ గారు చెప్పి ప్రస్తుతాన్ని వాయిదా వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పరిస్థితులు అనుగుణంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటున్నాము. రేపు మనం అఫిడవిట్ సందర్భంగా కూడా మేము అదే వాయిదా వేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా సాయి గారు మేము ఏమంటున్నామంటే ఎందుకు ఎగ్జామినేషన్స్ గురించి మనము పెట్టాలనుకుంటున్నామంటే మీరు ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, మన పెద్దలు చెప్పినట్టుగా పరీక్షలు వద్దంటే ప్రగతిని నిరోధించినట్టే అని చాలా సార్లు మన పెద్దలు చెప్తుంటారు. రెండోది, మన ఏ కాంపిటేటివ్ ఇందాక చెప్పారు ఎడ్యుకేషనిస్ట్ ఒక ఎక్స్పర్ట్ చెప్పారు,
ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి వెళ్ళి పరీక్షతో పాటు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మార్కులు ఖచ్చితంగా పరిగణిస్తారు. ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్స్ లేకపోతే అని కూడా చెప్తున్నారు. ఇక రెండోది లేటెస్ట్ ఎగ్జాంపుల్ సాయి గారు, మీకు చూసే ఉంటారు, ఇది ఈ తెలుగుదేశం పత్రిక ఈనాడులో ముద్రించినటువంటి ఒక కథనం. పంజాబ్లోని గురునానక్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఈనాడు పత్రికలో, తెలుగుదేశం పత్రికలో ముద్రించిన విషయం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గతంలో అంటే విద్యార్థులకి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన పలు కంపెనీలు ఇప్పుడు విద్యార్థుల ప్రతిభ సామర్థ్యాలకు తగ్గ అకాడమిక్ రుజువు లేవంటూ వెనకడుగు వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విశ్వవిద్యాలయ అధికారులు స్వయంగా ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఈనాడు పత్రికకు వచ్చినట్టు ఒక అంశం. అంటే ఇది కూడా, అంటే ఇది ఒక అంశం మాత్రం మనకు తెలిసి బహిరంగంగా, కానీ తెలియకుండా విద్యార్థులు ఎంత నష్టపోతున్నారు భవిష్యత్తులో అనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ దృష్ట్యా ఈ రోజు ఏమంటుంది ప్రభుత్వము, ఈ కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఖచ్చితంగా విత్ ఆల్ కోవిడ్ ప్రోటోకాల్స్ విల్ బి కండక్టింగ్ ఎగ్జామ్స్ అని చెప్పింది. అంటే భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్స్ అందిస్తూ, తరగతిలో కేవలము 15 నుంచి 20 మంది మధ్యనే నిర్వహించేటట్టు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తామనడం జరిగింది. అంటే విద్యార్థులకి ఎగ్జామ్స్, వాటి మార్క్స్ ఎంత ఇంపార్టెంటో మనకు చెప్పగానే తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ అన్నిటిని దృష్ట్యా బేరీజు వేసుకొని మనం పరీక్షల నిర్వహణకు కరోనా తీవ్రత తగ్గిన తర్వాత నిర్వహించదలుచుకున్నాం. ఈ రోజు కూడా సాయి గారు, చాలా మంది పేరెంట్స్ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు, సార్ ఎగ్జామ్స్ పెడితేనే మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి మార్కులతో రేపు రాబోయే రోజులు ఫీజులు కూడా తగ్గిస్తారు, ఈ ప్రైవేట్ కాలేజీలో మంచి కాలేజీలో కూడా మాకు సీట్ వస్తుందని స్వయంగా నాతో కూడా అభ్యర్థించడం జరిగింది. అయితే మేము మొదటి నుంచి చెప్తున్నాం ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అని. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఒకటే బాట, తెలుగుదేశం ఏదైతే నిర్ణయిస్తుందో ఫాలో అవ్వడం ఒక దురదృష్టకరం. ఒక చిన్న డౌట్, క్రిందటి ఏడాది పిల్లల భవిష్యత్తు నాశనం చేసేసారా? క్రిందటి ఏడాది అయితే రద్దు చేశారు కదా 10th ఇంటర్, అంటే తెలియక రద్దు చేశారు, తెలియక ఆ సంవత్సరం నాశనం చేశారా, లేకపోతే తెలిసినే పర్లేదులే ఈ ఏడాది నాశనం చేద్దాం వచ్చే ఏడాది కాపాడదామని ఏమన్నా అనుకున్నారా? సాయి గారు, గత సంవత్సరంతో వచ్చిన కోవిడ్ కి ఈ సంవత్సరం వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పటికి వచ్చిన అవేర్నెస్ అప్పట్లో మనకు కొత్తగా వచ్చింది కాబట్టి ఈ ప్రపంచం ఎవరికి, ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా దాని యొక్క తీవ్రత కానీ దాని యొక్క ఎస్టిమేషన్ కానీ తెలియదు. కాబట్టి డాక్టర్స్ కూడా ఆ రోజునున్న పరిస్థితుల ప్రకారము మనం ఆ రోజు రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో కోవిడ్ యొక్క తీవ్రత ఏందనేది. ఈ రోజు కోవిడ్ యొక్క తీవ్రత కానీ, హాస్పిటల్స్ కానీ, వాటి ప్రోటోకాల్స్ కానీ, ట్రీట్మెంట్ యొక్క ప్రోటోకాల్స్ కానీ WHO నుంచి మన ఇక్కడ ఉన్నటువంటి మన హెల్త్ ఆర్గనైజేషన్, మన నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని ప్రిస్క్రైబ్ చేసింది. వాటి దృష్ట్యా వాటిని ఫాలో అవుతూ మనం ఈ రోజు ఈ విషయాల గురించి మనం నిర్వహిస్తామని చెప్పాలి. ఇది డిఫరెన్స్ లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరం. అయితే ఈ ఎంటైర్ ఈ సినారియోలో తెలుగుదేశం కానివ్వండి, మిగతా పక్షాలు ఒకటే మాట చెప్తాను సాయి, చాలా సున్నితమైన అంశము, లోతైన అంశం. ఒకటేంటి, గుడ్డిగా రద్దు, ఇక అంతే. కనీసం వాళ్ళు పరిస్థితులు తగ్గాకైనా మీరు దాన్ని బట్టి ఆలోచించండి, ఎక్కడా కూడా సజెషన్ చేయరు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే గుడ్డిగా వ్యతిరేకించాలి, ఆయన అవునంటే కాదనాలి. గతంలో పలు సందర్భాల్లో చూసాం. ఉదాహరణకి లోకల్ ఎలక్షన్స్ లో చూసారు, కండక్ట్ చేద్దారా బాబు అంటే వద్దు, వ్యాక్సిన్ ఇద్దారా బాబు అంటే వద్దు, అయ్యేం పెద్ద అడ్డమా, మనం ఎలక్షన్స్ కంటిన్యూ చేసేద్దాం అని అన్నారు. కాబట్టి వీరు గుడ్డిగా వ్యతిరేకించడం తప్ప ఒక చిత్తశుద్ధి, ఒక బేస్ అనేది ఎక్కడ కూడా కనిపించకుండా, పరిస్థితులు తగ్గాక మీరు నిర్వహించకూడదని మాట వరుస కూడా ఎక్కడ కూడా స్పందించట్లేదు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళకి చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియకుండా గుడ్డిగా వ్యతిరేకించడం ఒకటే తెలుసు, విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోయినా కూడా వాళ్ళకి అనవసరం అన్నట్టుగా ఉంది. ఇంకొక విషయం సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, మిగతా వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వరప్రసాద్ గారు, గౌతమ్ గారు, ఒక్క నిమిషం, మిగతా వాళ్ళని మాట్లాడండి. ఇది వాళ్ళు పొలిటికల్ కాన్సెప్ట్, వాళ్ళు మాట్లాడతారు. మీ దగ్గర నుంచి నేను తీసుకున్నటువంటిది. ఒక్క నిమిషం ముందు ఒక్కసారి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాక వస్తాం మీ దగ్గరికి. వరప్రసాద్ యాదవ్ గారు ఏమంటారు?
రోజు విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల జీవితం, విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉంది సాయి గారు. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కుని ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈరోజు రాజకీయాలకి కేంద్ర బిందువుగా ఈరోజు పరీక్షల వాయిదా కానీ పరీక్షల రద్దు అంశం కేంద్ర బిందువుగా మారింది. ఈరోజు రాజకీయ విద్యార్థుల భవిష్యత్తు కన్నా తమకు రాజకీయాలే ముఖ్యమనేటువంటి రీతిలో మాట్లాడుతా ఉన్నారు. అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి వాదన ఎలా ఉందంటే, విద్యార్థుల భవిష్యత్తు కన్నా తమకు రాజకీయాలే ముఖ్యమైన రీతిలో మాట్లాడటం అనేది, ఈరోజు విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడటం కూడా సరైంది కాదు. ఈరోజు నిన్నటి ఒక చిన్న డౌట్ చూసుకుంటే, పాజిటివ్ లెక్కలు చూసుకుంటే 5,134 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 53 మరణాలు. వరప్రసాద్ గారు, ఈరోజు మనం ఆలోచించాల్సింది ఒక పాయింట్. వరప్రసాద్ గారు, ఒకదాన్ని మిక్స్ చేయొద్దు, ఒక సూటి పాయింట్ చెప్పండి. వరప్రసాద్ గారు, నా మాట వినబడుతుందా మీకు? ప్రామాణికాలు ఏందనే సాయి గారు. వరప్రసాద్ గారు, నా మాట వినబడుతుందా మీకు? వినపడుతుంది సాయి గారు. రైట్, ఇక్కడ మనం జనరలైజ్డ్గా కాకుండా ఒక సూటిగా ఒక పాయింట్ చెప్పండి. ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటే, అధికార పక్షం అనుకుంటే వాళ్ళకు ఓట్లు వస్తాయా, లేదా వద్దన్నటువంటి వాళ్ళకి ఓట్లు వస్తాయా? ఎందుకోసం భిన్నమైనటువంటి వాదన వచ్చింది? రాజకీయాల అంశంలో ఓట్లు ప్రాతిపదికగా ఆలోచన చేస్తే, మీరే అన్నారు కదా రాజకీయంగా మాట్లాడుతున్నారు ఇద్దరు అని. రాజకీయంగా మాట్లాడేటైతే ఓట్లే కదా ప్రాతిపదిక, వేరే ఏముంటది? ప్రాతిపదికగా ఆలోచిస్తా ఉన్నారు రాజకీయ పార్టీలనే, ఓట్లే ప్రాతిపదిక ఆలోచిస్తారు. విధాన నిర్ణయాలు కన్నా అదే అనేది. అప్పుడు పరీక్షలు నిర్వహించితే ఓట్లు పడతాయా, నిర్వహించకపోతే ఓట్లు పడతాయా? చాలా స్పష్టం. అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది? ఎవరికి అడ్వాంటేజ్ ఉండేది నిర్ధారించేది కాదు సాయి గారు. ప్రజలు నిర్ధారించాలి. విద్యార్థులు తల్లిదండ్రులు అదిగా సార్, రాజకీయ పార్టీ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే దాని వెనకాల ఇంటెన్షన్ ఇదే అని చెప్పారు కదా మీరు. పరీక్షల నిర్వహణకి ఇంటెన్షన్ అనేటువంటిది రాజకీయ కోణంలో అన్నారు. రాజకీయ కోణంలో వద్దంటోంది తెలుగుదేశం, కావాలంటోంది వైసీపీ. అంటే ఎవరి అభిప్రాయానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు ప్రజలు? విద్యార్థులు ఏం కోరుకుంటా ఉన్నారు? కరోనా పరిస్థితి విపత్కరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలనేది విద్యార్థుల యొక్క అభిప్రాయం. రైట్, అప్పుడు ఇంకా మరి ప్రభుత్వం దెబ్బతింటది కదా ఆటోమేటిక్ గా. ఒక మాట నేను అంటే అది ప్రభుత్వం అట్లాగా విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉంటే తమకు ఓట్లు వస్తేనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు నేను అక్కడికే వస్తా ఉన్నాను. ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉందంటే, లేదంటే నాయకులు లేదంటే ప్రతిపక్షాల నాయకులు విమర్శల్ని, సహేతుకమైనటువంటి విమర్శలు కూడా పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇదే బాధాకరం. రైట్, ఇప్పుడు పరీక్షలు రద్దు చేస్తే ప్రభుత్వం కరెక్ట్ గా వ్యవహరించినట్టు. ఇటువంటి సమస్యలను అధిగమించడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. అధిగమించడం చాలా మంచి పాయింట్. రైట్, మీ అభిప్రాయం బాగుంది. నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ బాబు గారు, మీరేమంటారు? జనసేన ఏం భావిస్తోంది? వ్యక్తిగతంగా ఒక డాక్టర్గా మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? ఒక ఎడ్యుకేషనిస్ట్గా మీరేమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, ప్రైమ్ లైన్ వీక్షకులకి శుభోదయం అండి. ఆల్రెడీ అందరూ మాట్లాడారు, మన అడ్వకేట్ గారు అందరూ మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితి గురించి దాదాపుగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పారని అనుకుంటున్నాను. ఇక్కడ సమస్య అంటే ఈవెన్ సుప్రీంకోర్టు కానీ కోర్టులు కానీ అడుగుతున్నది ఏంటంటే, గవర్నమెంట్ని మీరు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తారా, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, చేస్తే ఎప్పుడు కండక్ట్ చేస్తారు?
ఒకవేళ చేయడానికి కుదరకపోతే మీ దగ్గర ఉన్న ఆల్టర్నేట్ మెథడ్స్ ఏంటి? అంటే ఇప్పుడు సిబిఎస్ఈ ఏదో ఒకటి ఆల్టర్నేట్ మెథడ్ తీసుకునింది, అలాంటి మెథడ్స్ స్టేట్ నుంచి మీరు ఏమన్నా అనుకుంటున్నారనే విషయాలు కోర్టు అడిగిందని నేను భావిస్తున్నాను సాయి గారు. నేను ఇప్పుడు అధికార పార్టీ నుంచి ఉన్న ప్రతినిధి గారిని, సరే మేమంతా చెవుడు గుడ్డి అన్నీ పక్కన పెట్టేస్తే, మీ పార్టీ పరంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఏమి చేసేదానికి మీ దగ్గర ఆల్టర్నేట్స్ ఉన్నాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సాయి గారు, నాకున్న పరిజ్ఞానం మేరకు ఒక డాక్టర్గా. ఇప్పుడు ఉన్న కొత్త వేరియంట్స్ కానీ, కొత్తగా వస్తున్న దానిపైన వ్యాక్సిన్ ప్రభావాలు కానీ, ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 13 మెంబర్స్తో ఒక కమిటీ వేసిన తర్వాతనే ఎగ్జామ్స్ సంబంధించి సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించి కొన్ని డెసిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం మిగిలిన రాష్ట్రాలు కూడా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశాయి. అంటే మనం ఒకటే ఎగ్జామ్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుందా, డిసడ్వాంటేజ్ ఉంటుందా అనే విషయం నాకు పెద్ద పరిజ్ఞానం లేదు, కానీ దీన్ని డిసైడ్ చేయాల్సింది కూడా మళ్ళీ గవర్నమెంట్సే. నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్తున్న ఆల్టర్నేట్ మెథడ్స్, ఆల్రెడీ ఒకటి సిబిఎస్ఈ ఇచ్చిన ఆల్టర్నేట్ని మనం ఫాలో అవ్వడం. లేదు అనుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక రోజుకి 13.7 లక్షల మందికి మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. సో దాంట్లో 50%, అంటే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఒక 6 లక్షలు, ఫస్ట్ ఇయర్ ఒక 6 లక్షలు, సెకండ్ ఇయర్ ఒక 6 లక్షలు, మొత్తం ఒక 18 లక్షలు 19 లక్షల మంది ఉంటారు. సో వీళ్ళకి ఏమన్నా ఒక 1 వీక్ టైంలో 3 lakhs అలా ఏమన్నా వ్యాక్సినేషన్ చేసి తర్వాత ఎగ్జామ్స్ పెడతారా? లేదా అంటే ఇదే ఇలాంటివి ఏదన్నా వీళ్ళ దగ్గర ఆల్టర్నేట్స్ ఏమున్నాయనేది పిల్లలకైతే ఏం లేదండి, అధికార vaccination ప్రతినిధి అసలు గారు government, ఒకసారి central ప్రజలకు government తెలియజేస్తే హామీ లేదు బాగుంటుంది ఇప్పుడు. అనేది. ఇంకా పిల్లలకి వ్యాక్సినేషన్ డిసైడ్ కాలేదండి, అది ఇవ్వడం సాధ్యం కాదు. పరీక్షలు నిర్వహిస్తాం, సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ వాళ్ళు చేస్తాం. నిన్న క్లియర్గా చెప్పేసింది సుప్రీంకోర్టుకి. పరీక్షల నిర్వహణను 5 అడుగుల దూరం ఉంచుతాం, ఒక్కొక్క రూమ్కి 15-20 మంది, మాస్కులు శానిటైజర్లు మెయింటైన్ చేస్తాం. దానికి వ్యాక్సినేషన్ పిల్లలకైతే వేస్తామని ఎక్కడా లేదు, వేయడానికి అవకాశం కూడా లేదు ఇండియాలో. అదే వాళ్ళ సార్ గారు పాలసీ ఇది. చెప్తున్నాను, ఆల్టర్నేట్స్ పరీక్షలు నిర్వహించడానికి మేము ఇంకొకటి కమిటెడ్ గా 11 papers ఉన్నామంటున్నారు, అవును ఈ సార్. ఈ ఏర్పాట్లు చేస్తామంటున్నారు. 10 నుంచి 11 పేపర్లు 12 పేపర్లు రాయాల్సి వస్తుంది సాయి గారు. వాటిని ఏమన్నా వీళ్ళు కట్టైల్ చేస్తారా? అంటే 6 పేపర్స్కి హాఫ్ ద దీన్ని ఏమన్నా చేస్తారా? అంటే ఇప్పుడు 100 మార్క్స్ దాన్ని 50 చేసి డబుల్ చేయడం కానీ, ఇవన్నీ ఆల్టర్నేట్ సాయి గారు, ఇవన్నీ వీళ్ళు ఆలోచిస్తున్నారు అనేది నా ప్రశ్న. రైట్, అదేమన్నా 6 పేపర్స్కి ఆలోచిస్తారా? లేదా ఆన్లైన్లో ఏమన్నా ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఏమన్నా ఆన్లైన్లో ఒక్కొక్క 6 టైమ్స్గా ఆన్లైన్లో 100 మార్క్స్ పెట్టి దాన్ని ఏమన్నా 300 ఇచ్చేయడం, ఇలాంటి ఆల్టర్నేట్స్ ఏమన్నా గవర్నమెంట్ నుంచి చెప్తుందా అనేది నా ప్రశ్న సార్. ఏ ఆల్టర్నేటివ్స్ లేవండి, ఎలా మామూలుగా పరీక్షలు నిర్వహిస్తే సాయి గారు, అదే సాయి గారు ప్రతి ఒక కిడ్నీ తీసుకురావడానికి ఇంతకుముందు మాట్లాడినట్టే ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళు కానీ, మళ్ళీ ఎగ్జామ్ దగ్గర ఉండేవాళ్ళు కానీ, మళ్ళీ తీసుకెళ్లే వాళ్ళు కానీ, ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కరెక్షన్ కోసం టీచర్లు కానీ, ఇవన్నీ మళ్ళీ సమస్య అవుతాయి సాయి గారు. మళ్ళీ తిరిగి ఇంకొక థర్డ్ వేవ్ తొందరగా వచ్చేదానికి ఒక అవకాశం అయితే ఉంటుందని ఒక మెడికల్ ఎక్స్పర్ట్గా నా గెస్, నేను చెప్పదలుచుకున్నది. ఈ ఆల్టర్నేట్స్ మీద గవర్నమెంట్ ఎంతవరకు దృష్టి పెడుతుంది అనేది చెప్పిన తర్వాత మాత్రమే కోర్టు కూడా సంతృప్తి చెందుతుంది అనుకుంటున్నాను. రైట్, గౌతమ్ గారు చెప్పండి. సాయి గారు, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, నేను మీకు నోటీస్ కూడా మీకు పంపిమని చెప్పాను, మీ మొబైల్కి వచ్చి ఉంటుంది. February 7th, February 2021 పబ్లిక్ నోటీస్ అండి. ఆఫ్టర్ ఈ జేఈ మెయిన్స్ సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించింది వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మార్చారు. దాంట్లో ఏమిచ్చినారంటే విల్ ఓన్లీ నీడ్ అ పాసింగ్ సర్టిఫికేట్ ఇన్ ద క్లాస్ 12th. సో దెర్ ఈజ్ నో వెయిటేజ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ మార్క్స్ ఫర్ ద జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో క్లియర్ కట్గా. ఐఎమ్ సారీ, ఎందుకంటే ముందర నా దగ్గర నోటీస్ లేదు కాబట్టి ఐ కుడెంట్ డూ ఇట్, బట్ దెర్ ఈస్ ఎ క్లియర్ కట్ సేయింగ్ దట్. రైట్, ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ చెప్పేది ఏంటంటే ఈవెన్ దే జస్ట్ నీడ్ అ పాస్ and they can write the examination. They said that need a passing certificate in the class. Now tell me, what is the question about conducting an examination when the main examination body has already taken a decision saying that we are not having a criteria about intermediate. తెలంగాణ గవర్నమెంట్ ఎంసెట్ కి క్రైటీరియా లేదని ఇచ్చింది. నీట్ని జేఈఈ నిర్వహిస్తుందా? అవును సార్, 3 ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, ఎన్ఐటి, ఐఐటి, సిఎఫ్టి, ఎలిజిబిలిటీ ఆఫ్ ద అడ్మిషన్స్. బీఆర్క్ కూడా వాళ్ళు క్రైటీరియా తీసుకొని వచ్చారు, మీకు నేను నోటీస్ పంపించినాను. తెలంగాణ ఎంసెట్ వాళ్ళు కూడా ఇంటర్మీడియట్కి ఎగ్జామ్షన్ అనేది తీసేశారు, నో ఇంటర్ వెయిటేజ్ మార్క్స్ యాడెడ్. నౌ ద క్వశ్చన్ కమ్స్ ఇన్ టు ఇట్, ద గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకొని ఎంసెట్లో ఇవి తీసుకొని వస్తుందా లేదా ఫస్ట్ ఎవరి కోసం చేస్తుంది ఇది? ఏం సార్? రైట్, మంచి పాయింట్. Yeah, it is very ఎవరి కోసం చేస్తున్నారు అనేది obviously
సో దెర్ ఇస్ నో సెకండ్ క్వశ్చన్ అబౌట్ రైట్ ఇట్. మంచి క్లియర్ point. క్రైటీరియా ఇచ్చున్నారు సార్. రాజశేఖర రెడ్డి గారు సాయి గారు చెప్పండి సాయి గారు. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు మామూలుగా మీరు అనేది ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్యూచర్ కోసం అనేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఇదివరకు మార్క్స్ ప్రాతిపదికన ఉండేది, 50% ఉండాలి, 60%. 75%. జేఈ వాళ్ళే క్లియర్గా చెప్పేశారు అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ అంటే ఎగ్జామ్ పాస్ అయితే చాలని. ఆల్రెడీ మీరు అందరికీ పాసే ఇస్తారు, అక్కడ తేల్చుకుంటారు వాళ్ళు. అక్కడ జరిగేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సింగిల్ ఈ క్వశ్చన్స్ వైడ్ ఉంటాయి కాబట్టి. Yes. ఇప్పుడు ఇంకా మీకు ఎందుకు అడ్డుపడాలి, డైరెక్ట్గా పరీక్షలు రద్దు చేస్తే సరిపోతుంది కదా అనేది. సాయి గారు నేను అదే అంటున్నాను, ఎవరికి తోచిన ప్రాతిపదిక వాళ్ళు తీసుకొని పరీక్షలు రద్దు చేయడం అల్టిమేట్ గా ఏంటి, ఎవరన్నా అనుకుంటే వాళ్ళు రద్దు చేయడం అనుకుంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టు ఒక ఎవిడెన్స్ చూపించుకుంటున్నారు. నేను ఏమంటున్నాను, ఒక అంశాన్ని బేస్ చేసుకొని మనం రద్దు చేసుకుంటూ పోతే ఇక భవిష్యత్తులో ఏది వచ్చినా కూడా రద్దుకే మొగ్గు చూపాల్సి వస్తుంది. ఈరోజు మేము ఏమంటున్నాము, ఒక అంశం అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి నష్టము వాటిల్లదు అంటున్నాం. ఉదాహరణకి ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే సాయి గారు, 1973 అనుకుంటాను, ఆ రోజున రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కారణంగా 10వ తరగతి పరీక్షలు సెప్టెంబర్లో నిర్వహించారు. అంటే దాదాపు 50 ఏళ్ల సంవత్సరం కిందనే ఒక విపత్కర పరిస్థితుల్లో లేదా అనువైన పరిస్థితులు లేనప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ని మనం ఎప్పుడో సెప్టెంబర్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటున్నారు సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్ తర్వాత రేపొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ప్యానెల్ ఫేస్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అదే మాట్లాడుకుందాం మనం, ఇంటర్వ్యూ ప్యానెల్ వెళ్ళినప్పుడు దే విల్ సీ ఆల్ ద మార్క్స్ ఫ్రమ్ 10th, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్. అంటే రెండోది, ఈ 15 సంవత్సరాల కిందట నేను ఎక్స్పీరియన్స్, నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేసిన విషయం చెప్తున్నాను సాయి గారు. ఇన్ఫోసిస్ అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్, కరెక్ట్ ఇన్ఫోసిస్ అనుకుంటాను. వాళ్ళు ఒక విద్యార్థి ఒక క్యాండిడేట్ ని ఇంటర్వ్యూ పిలిస్తే వాళ్ళు ప్రధానంగా చేసింది ఏంటో తెలుసా సార్, ఈ 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ లో కంపల్సరీగా 60% ఆఫ్ ది మార్క్స్ ఉండాలని ఒక నిర్ణయం. ఏది 15 సంవత్సరాల కింద సంగతి నేను చెప్తుంది. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్సే సార్. ఇప్పుడు నేను చెప్పిన గురునానక్ పంజాబ్ విశ్వవిద్యాలయం కూడా పలు కంపెనీలు, ఒకటి కాదు పలు కంపెనీలు విద్యార్థులు తోసుకొచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు సమాధానం చెప్తారు సార్? కేవలం ఎగ్జామ్స్ లో సరి అయిన మార్కుల విధానం లేకపోవడం వల్ల. పోనీ గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకుంటుందా కంపెనీల మీద? కోర్టులు ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఇంత కన్ఫ్యూజన్ దేనికి మనకి? మేము చెప్తున్నది ఒకటే, ఈ తీవ్రత తగ్గిన తర్వాత గతంలో కూడా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగినది. అనువైన పరిస్థితులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రోటోకాల్స్ పాటిస్తూ వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేద్దాం అనేసి మేము చెప్తా ఉన్నాం సార్. అంతేగాని ఇక్కడ ఏదో ఓట్ల కోసమో సీట్లు, మీరే అడిగారు ఓట్ల కోసం ఏదో ఎగ్జామ్స్ పెడితే ఓట్లు వస్తాయా అనేది. ఇక్కడ ఓట్లు కాదు సార్, మాకు కావాల్సింది విద్యార్థుల భవిష్యత్తు. ఏ విద్యార్థులు నమ్ముకొని తల్లిదండ్రులు పోరాడుతున్నారో, వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారో, వాళ్ళ భవిష్యత్తు కోసం కలలు కంటున్నారో వాటిని తీర్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేయూత ఇస్తున్నారు తల్లిదండ్రులకి. ఈ రోజు ఎగ్జామ్స్ కావాలని మేము చెప్తున్నందుకు అంటే ఇక్కడే ఒక చిన్న పాయింట్. రాజశేఖర రెడ్డి గారు ఒక్క మాట రాజశేఖర రెడ్డి గారు ఒక్క మాట వినండి. బేసిక్గా ఒక్క మాట వినండి. ఇప్పుడు పిల్లలు బాగా మార్కులు రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. ముందు దానికంటే ముందు వాళ్ళు బతకాలని కోరుకుంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రెండిటి తర్వాతనే మిగతాది, అంతే కదా ఎవరైనా సరే. ఇవాల్టి రోజున ఆ గ్యారంటీ ఎవరిస్తారు సార్? ఒకటి ఇక్కడ గ్యారంటీ అని మీరు పదం వాడుతున్నారని నేను ఒకటి చెప్తున్నాను సార్. ఈ రోజు మనకి ఈ తీవ్రత లేకపోతే ఈ పరిణామాలు ఉన్నాయి కాబట్టి కర్ఫ్యూలు గంటకి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు కొన్ని హాస్పిటల్స్ లోనే కోవిడ్ వల్ల ప్రమాదాలు జరిగినాయి. ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు సార్? పోనీ ఏమైనా గవర్నమెంట్లు ఇస్తున్నాయా? ఇక్కడైతే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ వేరు, ప్రత్యేకించి మీరు తీసుకొస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళకి ఇళ్లలో ఉంచితే సెక్యూరిటీ వచ్చింది, ఇవాళ మీరు బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి కరోనా సోకితే బాధ్యత ఎవరిది? వాళ్ళకి ఏదన్నా ప్రాణాలకు ఇబ్బంది అయితే బాధ్యత ఎవరిది? ఒక కార్పొరేట్ హాస్పిటల్లో టీచర్ గారు చంపరు, లేకపోతే ఓనర్ గారు చంపరు, కానీ అక్కడున్న మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే మనం ఆ యాజమాన్యాన్ని బాధ్యత అంటున్నాం.
ఇప్పుడు అలాంటప్పుడు ఈ పరీక్షలు నిర్వహించేటటువంటి సందర్భంలో వాళ్ళకి కరోనా సోకినా వాళ్ళకి ఏదన్నా అయినా ఆ బాధ్యత మీదని ఒప్పుకుంటారా? అప్పుడు మీ మీద కేసు పెట్టించుకుంటారా? కార్పొరేట్ కాలేజీల మీద పెడుతున్నాం కదా మనం కేసు. సాయి గారు ఒక్క మాట ఇప్పుడు మీరు అన్నదానికి ఒక బాధ్యత గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు మార్గదర్శకాలు రిలీజ్ చేస్తుంది సార్? ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎందుకు ఇస్తుంది సార్? వాటిని ఫాలో అయితే మనం ఎలాంటి మరణాలు ఉన్నామనే కదా, ఆ నమ్మకంతోనే కదా ఈరోజు జరుగుతూ ఉంది. దానికి బాధ్యత తీసుకుంటారా? అలాంటి కారణాలు సంభవించకూడదనే కదా ఈ రోజు ఆగుతుంది పరీక్ష నిర్వహించకుండా. అది కాదు సార్, కార్పొరేట్ కాలేజీలో కూడా రోజు వాళ్ళకి కౌన్సిలర్ని పెడతారు, టీచర్లు చెప్తుంటారు. కానీ అక్కడ వాళ్ళు చనిపోగానే మనం కాలేజీ మీద కేసు పెడుతున్నాం కదా. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదైనా తేడా వస్తే బాధ్యత మీరు తీసుకుంటారా అంటున్నాను. సాయి గారు ఈ రోజు మన స్టూడియోకి ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి ఈ పదానికి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఆలోచించి రెడీలో ఉండండి. ఒక్కసారి మళ్ళీ మీ దగ్గర. ఇప్పుడు ప్రధానంగా సార్ మేము మొదటి నుంచి నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. అలాగే గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఖచ్చితంగా కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రోజు మేము మొదటి నుంచి ఈ రోజు అనే కాదు సార్, డే 1 నుంచి కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తే భవిష్యత్తులో విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ కంపెనీలు అవ్వచ్చు, లేదా ఇతర యొక్క ప్రొఫెషనల్ యొక్క వృత్తిలో అవ్వచ్చు, వృత్తిరీత్యా జరిగే యొక్క ఇది కావచ్చు. వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తే ఈ తీవ్రత తగ్గిన తర్వాత వారి భవిష్యత్తు ఈ రోజుకి వచ్చి ఇదిగానే ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా 100 రూపాయలు జగన్ అన్నని మళ్ళీ ప్రశంసించే రోజు ఈ ప్రతిపక్షాల నుంచి వస్తుంది. ఎందుకంటున్నానంటే ఇంతకుముందే చెప్పాను మీకు, పంజాబ్ లో సంస్థలు కూడా వారు మార్కులు ప్రాతిపదిక తీసుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితులు బాగాలేనప్పుడు ఆగి కొంతకాలం తగ్గిన తర్వాత మనం నిర్వహిస్తున్నాము. ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి దేశంలో ఉండి కొన్ని రాష్ట్రాలు వారికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ రోజు విద్య మీద ఆ నిర్ణయం తీసుకునే యొక్క హక్కు బాధ్యత రాష్ట్రాలకి రాజ్యాంగం వదిలిపెట్టింది. కాబట్టి వీటన్నిటిని విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ తీవ్రత తగ్గిన తర్వాత ఖచ్చితంగా వారికి ఎగ్జామ్స్ నిర్వహించి మొదటి నుంచి చెప్తున్నట్టుగా వారి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రోజు ఎవరైనా కొంచెం హెసిటేట్ చేసినా కూడా ఖచ్చితంగా భవిష్యత్తు పలానా రోజున గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు మాకు బంగారు భవిష్యత్తు ఏర్పడిందనే నిర్ణయాలు ఖచ్చితంగా వస్తారని మా ప్రగాఢ నమ్మకం సాయి గారు. రైట్. ఇక్కడ మీరేమంటారు బాబు గారు? అది వ్యతిరేకత వస్తుంది అనుకుంటున్నారా, అనుకూలత వస్తుంది అనుకుంటున్నారా? సాయి గారు, నేను అనుకుంటున్నాను ఆల్రెడీ స్టేట్స్ అన్నీ కూడా మాట్లాడుకొని చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఈ టైంలో కండక్ట్ చేయకపోవడమే మంచిదని అనుకుంటున్నాం. అధికార ప్రతినిధి గారు, మన అధికార పార్టీ అధికార ప్రతినిధి గారు చెప్పిన విషయం ఏంటంటే అసలు ఎగ్జామ్సే పెట్టకపోతే కార్పొరేట్ వాళ్ళ సెలక్షన్ దీంట్లో మార్క్స్ కార్డ్స్ అడుగుతారు అనడం అసలు హాస్యాస్పదం. ఎగ్జామ్సే జరగనప్పుడు అలాంటి క్వశ్చనే రాదు కదా, వాళ్ళు వేరే ఆల్టర్నేట్స్ చూసుకుంటారు. అంటే కార్పొరేట్ సెలక్షన్ వేరుగా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ సెలక్షన్ వేరుగా ఉంటుంది. సరే, అది పక్కన పెట్టేస్తే ఈ ఇష్యూ గురించి మాత్రమే మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అయితే ఎగ్జామ్స్ ఈ టైంలో, అంటే ఇది గవర్నమెంట్ క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఆగస్టులో మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది అనే సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ పెట్టకపోవడం మంచిది అని 21 రాష్ట్రాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తరువాత దీనికి మనం వ్యతిరేకంగా ఒక పని చేస్తున్నాం అన్నప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం దీని నుంచి వచ్చే వ్యతిరేకతని ఖచ్చితంగా అనుభవించాల్సిన అవసరం అయితే ఫ్యూచర్లో ఉంటుందని అనుకుంటున్నాం. మా ఉద్దేశం, మా పార్టీ తరపు నుంచి మీరు అడిగినప్పుడు ఆల్టర్నేట్ మెథడ్స్ ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేట్ మెథడ్స్ పైన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం అయితే ఉంది అని మేము భావిస్తున్నాం సాయి గారు. ఖచ్చితంగా ఇప్పుడు కార్పొరేట్ సెలక్షన్లు చాలా వేరువేరుగా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సాయి గారు, ఎంఎస్ఆర్తో చేసిన డాక్టర్ ఉంటాడు, డిఎన్బిఆర్తో చేసిన డాక్టర్ ఉంటాడు. నేను డిఎన్బిఆర్తో చేశాను. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అని డిఎన్బి చేసిన వాళ్ళు తీసుకుంటాయి, ఎందుకంటే అది నేషనల్ సెలక్షన్ పూల్లో ఉంటుంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. కాబట్టి మేము చదివేది ఒక దగ్గర ఉంటుంది, మాకు ఎగ్జామ్ ఢిల్లీలో ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది. సో దానికి అందువల్ల ఏంటంటే కార్పొరేట్ అన్ని డిఎన్బి చేసిన వాళ్ళకి ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది, ఈ టెక్నిక్ ఉంటుంది అనేది తీసుకుంటారు. ఇలా కార్పొరేట్ సెలక్షన్ ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటుంది. అవన్నీ అన్న ఏదో పెద్దదిగా చూపించాలని ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము సూటిగా జనసేన నుంచి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ఆల్టర్నేటివ్స్ గురించి, మేమే కాదు సాయి గారు, కోర్టు అడిగిన ప్రశ్న కూడా,
మీరు ఆల్టర్నేట్ మెథడ్స్ గురించి ఏమన్నా ఆలోచించారా, లేదా పోస్ట్ పోన్ చేస్తున్నారా, లేదా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఈ టైంలో కండక్ట్ చేస్తాం, లేదా ఈ టైంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్ రాలేదు, ఇప్పుడు థర్డ్ వేవ్ ఆగస్టులో రాలేదు, సెప్టెంబర్లో కూడా రాదనిపించినప్పుడు కండక్ట్ చేస్తాం అనే విషయాన్ని మా విద్యార్థుల తల్లిదండ్రులకి చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్ నుంచి ఉంటుంది. వాళ్ళు ప్రిపేర్ అవ్వాలన్నా, చదువుకోవాలన్నా, లేదా ఇంకొకటి అనేది చేయాలి కదా సాయి గారు. సడన్గా ఈ రోజు అనౌన్స్ చేసి రేపు ఎగ్జామ్ పెట్టేస్తాం అనే విధంగా ఉండకూడదు కదా. భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించే వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఏదో సెలక్షన్లో ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డు ఎక్కడ అడిగారు సాయి గారు? అందరూ మిగిలిన ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎవరు అడగరు. 10th క్లాస్ దాన్ని మనం బర్త్ దీనికోసం మాత్రం వాడుతున్నాం. ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే మార్క్స్ వచ్చుంటారో, వాళ్ళ స్కిల్ ఎగ్జామ్లో ఏదైతే ఇంజనీరింగ్లో ఏదైతే వచ్చుంటారో దాని బేస్ మీదనే జాబ్స్ ఇస్తారనేది మనకందరికీ తెలిసిన విషయం. సార్ ఏదో కొత్త పాయింట్స్ చెప్తున్నారు. ఈ విధంగా అంటే ఒంటెద్దు పోకల్లాగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనేది మేము గవర్నమెంట్కి చేస్తున్న సలహా సాయి గారు. రైట్. వరప్రసాద్ గారు వస్తున్నా, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళిద్దరిది అయ్యాక మీ దగ్గరికి వస్తాను. ఫైనల్ కంక్లూడ్ మీ దగ్గరే తీసుకుంటాను. వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు నా మాట వినబడుతుందా? మ్యూట్లో ఉంది చూడండి మీది ఆడియో. సాయి గారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సాయి గారు చెప్పండి వరప్రసాద్ గారు చెప్పండి. వైసీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడేటువంటి, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు చాలా హాస్యాస్పదమైన మాట. రోజు కార్పొరేట్ కంపెనీల్లో 80% బీటెక్ మార్కులు వచ్చినా గానీ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి. సాయి గారు, మార్కులు ప్రాతిపదిక కాదు, అన్నిటికీ మార్కులే కొలమానం కాదండి. సాయి గారు, ఇందాక గౌతమ్ గారు మాట్లాడారు, ఇంటర్మీడియట్ లో మార్కులు అనేవి నీట్ గాని ఇతర ప్రామాణికం కాదనే విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా మరి జూలై చివరి ఆగస్టు మొదటి వారంలో థర్డ్ వేవ్ అది పరివర్తన చెందేటువంటి పరిస్థితిని మనం అధ్యయనం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు పరిశోధకులు ఏం చెప్తా ఉన్నారు, ఆగస్టు లేదంటే సెప్టెంబర్ అని చెప్తా ఉన్నారు. సాయి గారు, దాని పరివర్తన అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం అంచనా వేయలేము, మనం ఊహించగలుగుతా ఉన్నాం. మన పరిశోధన చేసుకుని మనం మాట్లాడుతా ఉన్నాం. దాని యొక్క తీవ్రత థర్డ్ వేవ్ జూలై చివరి వారంలోనూ ప్రారంభం కాకూడదనేవి లేదు. సాయి గారు, ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా పరీక్షలు వాయిదా అనేది శ్రేయస్కరం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సందర్భాల్లో పరీక్షలు దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. వివిధ రాష్ట్రాల్లో 5 సందర్భాల్లో పరీక్షలు పూర్తిగా వాయిదా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు సాయి గారు 21 రాష్ట్రాల్లో విధాన నిర్ణయం తీసుకున్న తర్వాత పరీక్షల మీద పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తుంది అనేది ఈరోజు ముందు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులలో కలుగుతున్నటువంటి ప్రశ్న. అందరూ ఒక మార్గంలో నడిస్తే నేను వేరే చేస్తామనేటువంటి తీరులో రాష్ట్ర ప్రభుత్వం జనాలందరూ నడిచేటువంటి దారిలో నడవాలనేటువంటి తీరులో లేదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. తాను ఇంకో కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేస్తామనేటువంటి రీతిలో ఇస్తా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేషజాలకు పోకుండా పరీక్షను రద్దు చేయటం అనేది శ్రేయస్కరం. మనం విద్యార్థుల యొక్క మెరుగైనటువంటి భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మెరుగైనటువంటి భవిష్యత్తు పెట్టుకుంది. కానీ ఇతర పోటీ పరీక్షలు ఏవైనా కానీ వాటికి విద్యార్థులను ఎట్లా సన్నద్ధం చేయాలా, మన ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి, ఆ ప్రతిపాదనల దృష్టిలో ఆ ప్రతిపాదనని శక్తివంతంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చేటువంటి అంశంలో ఉన్నటువంటి మార్గాలు ఏంటి అనేది ఈ రోజు అయ్యన్న అసలు గవర్నమెంట్లు చేస్తాయండి. మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు. అలాగే ఏమన్నా గవర్నమెంట్లు చేస్తుంటాయా? ఇవన్నీ తల్లిదండ్రులు చేసుకుంటుంటారు కదా. చేస్తారు. వైపు నుంచి కొంత సహకారం అవసరం. ఒక చిన్న డౌట్ అండి వరప్రసాద్ గారు, ఒక చిన్న డౌట్ ఏంటంటే, మనకి మార్కులే ప్రాతిపదిక కాదు, ప్రతిభ ప్రాతిపదిక.
మరి ఎందుకు మనం కార్పొరేట్ కళాశాలల్లో పిల్లల్ని చేర్చి 100కి 99 మార్కులు 100కి 100 మార్కుల కోసం తాపత్రయపడుతున్నాం? చాలా మంచి ప్రశ్న అడిగారు సాయి గారు. ఈరోజు సమాజంలో ఒక పౌర సమాజం బాధ్యత ఉంది. కార్పొరేట్ కళాశాలలో మన అందరం కూడా, బహుశా మేమందరం కూడా ఒక ఏజ్ ప్యాటర్న్ లో ఉన్నవారు. మనందరం కూడా ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నప్పుడు ఇంట్లో అసలు అప్పుడు కార్పొరేట్ కాలేజీలు లేవులేదు. కానీ ఈరోజు పరిశోధన విద్యకి అప్పుడు ప్రైవేట్ కాలేజీలో చదవడం అంటే పనికిరానోడు అనే లెక్కన ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడేమో గవర్నమెంట్ కాలేజీలో చదివితే పనికిరానోడు అనే ఫీలింగ్ ని కల్పించింది వాళ్ళున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థ. అప్పట్లో గవర్నమెంట్ కాలేజీలో సీటు దక్కనోడు ప్రైవేట్కి వెళ్ళేవాళ్ళు. అతడు ఉన్నతమైన ఐఐటిలో ఇంజనీర్ అవుతాడు, లేదంటే డాక్టర్ అవుతాడు అనేటువంటి ఆలోచనని ఈరోజు ప్రభుత్వాలు కూడా సాయి గారు, కార్పొరేట్ సంస్థలకి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ఆ దిశగా విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితిని మార్చేయాలనేది వాస్తవం సాయి గారు. మీరు రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. రాజశేఖర్ రెడ్డి గారు ఏమంటారు? అందరు వెర్షన్ విన్నారు కదా. సాయి గారు, సోడేకర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. జనసేన అధికార ప్రతినిధి గారు అలాగే విశ్లేషకులు వరప్రసాద్ గారు ఒక మాట వాడారు, హాస్యాస్పదం అని. అంటే ఆ హాస్యాస్పదం అని అంటే ఒక మాటని ఎంచుకున్నారు తప్ప దేనికి హాస్యాస్పదం అనేది ఒక బేస్ లేకుండా వాళ్ళు విమర్శించడం జరిగింది. నేను అరగంట ముందే చెప్పడం జరిగింది, ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో రాసినటువంటి కథనం. గురునానక్ విశ్వవిద్యాలయం పంజాబ్ వాళ్ళు సరిగ్గా విద్యార్థులకు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత పలు కంపెనీలు సామర్థ్యాలకు తగ్గ అకాడమిక్ రుజువులు లేవంటూ వాళ్ళకి రిజెక్ట్ చేసింది అని. ఇంత రుజువు చెప్తా ఉంటే మళ్ళీ హాస్యాస్పదం అంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను, ఇద్దరు విజ్ఞతకి. రెండోది, వరప్రసాద్ గారు మాట్లాడుతూ భేషజాలు పోవద్దు, రద్దు, అంతే, ఒకటే డిసిషన్. అంతేగాని కరోనా కేసులు తీవ్రత తగ్గుతున్నాయి, 25,000 నుంచి ఈ రోజు 5,000కు వచ్చాము, ఇంకా తగ్గే సూచనలు ఉన్నాయి, అలాంటప్పుడు తగ్గిన తర్వాత మార్గదర్శకాలు ఫాలో అవుతూ నిర్వహించడం మచ్చు కూడా చెప్పట్లేదు. కాబట్టి వారి యొక్క ఎజెండా ఏంటో మనకు అర్థమైపోతుంది. రెండోది, సార్ నేనే చెప్తున్నాను సాయి గారు, నేను ఫేస్ చేసిన 20 సంవత్సరాల కిందట నాకు తెలిసి హోటల్ మేనేజర్ సార్, మిగతా వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి, హైదరాబాద్ లోని విద్యానగర్ దగ్గర ఉండే డిడి కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అని ఒకటి ఉంది సార్. డిగ్రీ తర్వాత జాయిన్ చేసుకుంటారు వాళ్ళు. 20 సంవత్సరాల కిందటే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ మీ అబ్బాయికి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి లేదా గ్రాడ్యుయేషన్ లో 10th లో, దెన్ ఓన్లీ విల్ గివ్ ద అడ్మిషన్ సబ్జెక్ట్ ఫర్దర్ ఇంటర్వ్యూస్. అంటే 20-25 సంవత్సరాల, ఇది నేను స్వయంగా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఇది ఏదో వాళ్ళని సాటిస్ఫై చేయడం నాకు అవసరమే లేదు. ఇన్ని ఎగ్జాంపుల్స్ మీరు అంశాన్ని రద్దు చేసి అంటున్నారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నాము. పరిస్థితులకు అనుగుణంగా మేము నిర్వహిస్తున్నాము అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, పరిస్థితులు భవిష్యత్తులో ఇలానే ఉండవు. పరిస్థితులు మెరుగైన తర్వాత భవిష్యత్తు నిర్వహించుదాము. మీకు ఇంకేదైనా సలహాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ దగ్గర నుంచి స్వీకరించడానికి. అంతేగాని ఒకటే పట్టుకు తాను పట్టిన కుందేలకు 3 కాలన్న చందాన రద్దే తప్ప వేరే అంశం జోలికి మీరు ఎందుకు వెళ్ళట్లేదో ఒక్కసారి దయచేసి ఆలోచించాల్సిందిగా మా విజ్ఞప్తి, డిమాండ్ కూడా. రైట్. ఫైనల్ గా సోడేకర్ గారు, ప్రభుత్వం ఇదే పాయింట్ చెప్తే వస్తున్నా, ఒక్క నిమిషం. ఇక్కడ సోడేకర్ గారు, ప్రభుత్వం ఈ పాయింట్ చెప్తుంది, మేమైతే పిల్లలకి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి, అది జూలైలో డెసిషన్ తీసుకుంటున్నాం డేట్ని బట్టి అనేటువంటిది, ఆ రోజున ఉన్నటువంటి కేసుల్ని బట్టి అన్నది. ఇలాగే నిన్ననే చెప్పేసింది, మేము క్లాస్ రూమ్కి 20 మందిని పెడతాం ఇట్లాంటిది. దానిని కాదు, మీరు అట్లా నిర్వహించడానికి వీలు లేదు అని ఆదేశించే పరిస్థితి కోర్టులో ఉంటుందా, అవకాశం ఉందా? ఉండొచ్చు సాయి గారు, ఎందుకంటే ఇది పాండమిక్ కి సంబంధించిన అంశం. ఇది దీనిలో కోర్టుకి అధికారాలు ఉన్నాయి. 132 ఆర్టికల్ కింద, 136 ఆర్టికల్ కింద తీసుకుంటే, ఇందాక మనం అనుకున్నట్టు ఈ ఎపిడమిక్ యాక్ట్ ఏదైతే ఉందో, డిసీజెస్ యాక్ట్, సో దానిలో 188 సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ 188 దాంట్లో సెక్షన్ 6 ఏం చెప్తుందంటే, సిఆర్పిసి సెక్షన్ ఐపీసీ 188 కింద దీన్ని క్రిమినల్ యాక్ట్ కింద తీసుకోమని చెప్తుంది, వైలేషన్స్. సో మీకు ఈ మొత్తం మీకు ఎక్కడైతే ఫస్ట్ లో మీకు
జనతా కర్ఫ్యూ పెట్టి, తర్వాత సెక్షన్ 144 పెట్టి, తర్వాత లాక్డౌన్ పెట్టి, తర్వాత కర్ఫ్యూ పెట్టి, ఈ స్టేజెస్ అన్ని ఎలా గవర్నమెంట్ చేయగలిగింది మనకి అగెనిస్ట్ గా? మరి మనం ఎందుకు దాన్ని భరించాల్సి వచ్చింది అంటే, మనకి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద పవర్స్ ఉన్నాయి వీళ్ళందరికీ. ఆ పవర్స్ ని వాడి చేస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక విషయం అడగచ్చు, ఏమంటే 26 రాష్ట్రాలు 21 రాష్ట్రాలు మీకు క్యాన్సిల్ చేసినప్పుడు ఈ 21 రాష్ట్రాల విద్యార్థులు కూడా రేపు పొద్దున కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏ రాష్ట్రంలోనే రాసుకోవచ్చు. వాళ్ళందరికీ లేని మార్కుల ప్రాబ్లం మీ ఆంధ్రప్రదేశ్ ఒక్కటి కండక్ట్ చేస్తే వచ్చిందా? మీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి మార్కులు వస్తే రేపు పొద్దున మీరు కండక్ట్ చేసి మరి సమానత్వం ఎక్కడ వచ్చింది? వేరే రాష్ట్ర విద్యార్థులతో సమానత్వం లేదు కదా. మరి ఈ సందర్భంగా క్యాన్సిల్ చేయొచ్చు కదా సుప్రీంకోర్టు. ఆర్టికల్ 14 కింద పవర్స్ వాడి సమానత్వ హక్కు మీరు వైలేట్ చేశారు, వేరే విద్యార్థులతో పోలిస్తే మీకు మార్కులు ఎక్కువ వస్తాయి, ఇప్పుడు మరి మీరు ఎట్లా కండక్ట్ చేస్తారు? మీరు ఒక్కళ్ళని అడగచ్చు కదా రేపు పొద్దున సుప్రీంకోర్టు. మీ విద్యార్థులు బయట ఆంధ్రప్రదేశ్ దాటి బయట వేరే కోర్సులకు కూడా వెళ్తారు కదా. మరి జేఈ ఇవన్నీ మనం అదే మాట్లాడుకుంటున్నాం. నీట్ అవన్నీ కూడా కామన్ ఎగ్జామ్స్ దేశం మొత్తానికి సంబంధించినవి. వాటిలో మీరు వెయిటేజ్ మార్క్స్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామ్ పెడితే అంత పెట్టబోతే అంత. రేపొద్దున సుప్రీంకోర్టు ఆ ప్రశ్న వేస్తే ఈ థర్డ్ వేవ్ ఇవన్నీ ఒక ఎత్తు, సమానత్వం హక్కు కింద కోర్టు చట్ట ప్రకారం కాబట్టి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కింద వేరే విద్యార్థులకు లేని సమానత్వం, వేరే విద్యార్థులతో ఉన్న కంపారిజన్ తీసుకుంటే సమానత్వం మరి మీరు పాటించలేదు కదా. మీ ఎగ్జామ్స్ లో మీరు స్కోర్ ఇస్తే వేరే వాళ్ళకి స్కోర్ లేదు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? దేశం మొత్తం మీద ఉన్న ఎగ్జామ్స్ లో మీరు ఎట్లా దాన్ని సపోర్ట్ చేసుకుంటారని అడిగితే సుప్రీంకోర్టు రాష్ట్రం దగ్గర సమాధానం ఉండదు. అక్కడ అడ్డం ఏం వస్తుందంటే, నిన్న ఈ అశోక్ గుప్తా కేసు ఒకటి అడ్డం వస్తుంది. వాళ్ళు ఏం చెప్పారు, ఆగస్టులో పెట్టుకోమంది సిబిఎస్ఈ, అది 13 మంది ఎక్స్పర్ట్స్ కలిపి తీసుకున్న పాలసీ డెసిషన్ కాబట్టి మేము ఇంటర్ఫియర్ అవ్వము అని చెప్పించింది. సో ఆగస్ట్ లో సిబిఎస్ఈ ఎగ్జామ్ పెడుతుందా, అప్పటి పరిస్థితుల ప్రకారం పోస్ట్ పోన్ చేస్తుందా, అసలు క్యాన్సిల్ చేస్తుందా, ఇదంతా ఫ్యూచర్ సంబంధించిన విషయం, మనం చెప్పలేం. కానీ రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కింద సమానత్వపు హక్కు తీసుకొని మీ ఒక్క రాష్ట్రంలో విద్యార్థులకు మీరు పరీక్షలు పెట్టి మార్కులు ఇస్తే దేశం మొత్తం మీద ఉన్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో లేకపోతే కామన్ సెలక్షన్ ప్రాసెస్ లో మీ విద్యార్థుల మార్కులు మేము ఎందుకు తీసుకోవాలి అని వేరే రాష్ట్రం అడిగితే సమాధానం ఏపీ ఏం చెప్తుంది? ఇది రేపు పొద్దున మనకి సుప్రీంకోర్టులో ప్రధాన అంశం ఎదురవబోయేది. దీనికి గవర్నమెంట్ దగ్గర సమాధానం ఉంటే ఆ సమాధానాన్ని బట్టి జడ్జిమెంట్ వస్తుంది సాయి గారు సుప్రీంకోర్టులో. రైట్. ఎందుకంటే తెలంగాణ ఇచ్చేసి ఇక్కడ గౌతమ్ గారు మీరేమంటారు? 10 మార్కులు ఇచ్చింది సార్. అందరూ మాట్లాడారు, 3 పాయింట్లు మాట్లాడతాను. మొట్టమొదటిది సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఎవరు చెప్పలేదు. ఇఫ్ దెర్ ఈస్ వన్ ఫ్యాటాలిటీ, ఏ పిల్లోడైనా కానీ చనిపోతే వీ విల్ హోల్డ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు అఫిడవిట్ ప్రొడ్యూస్ చేయమని చెప్పింది ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను ఆల్రెడీ చెప్పాను మీకు. పాస్ అయితే చాలు, దే కెన్ గో ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ థర్డ్ వేవ్ అనేది ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ వెరీ డేంజరస్. సో ఆర్టికల్ 21 ప్రకారం నో పర్సన్ షల్ బీ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్. సో ఈ గవర్నమెంట్ ఏ పిల్లవాడు చనిపోడు, ఇది మా బాధ్యత చనిపోతే అని చెప్పి అందరికీ తల్లిదండ్రులకు రాసిస్తుందా? ఎందుకంటే అందరు పార్టీ పరంగా లేదంటే వేరే పరంగా మాట్లాడుతున్నారు, నేను విద్యార్థుల పరంగా మాట్లాడుతున్నా. విల్ యూ గివ్ మీ అ గ్యారంటీ ఆఫ్ మై లైఫ్? కెన్ యూ గివ్ దిస్ ఇన్ దిస్ సిట్యువేషన్? ఈ సిట్యువేషన్లో మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? వాళ్ళు బిక్కుమని ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. కౌన్సిలింగ్ చేసేవాడు లేడు, గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఏ దగ్గర నుంచి కానీ కౌన్సిలింగ్ చేసేవాడు లేడు, మాట్లాడట్లేదు. వాళ్ళ పిల్లలు లోపల కూర్చొని మేము చదువుకోవాలా, ఈ బుక్స్ పారేయాలా, లేదంటే ఏం చేయాలా, లేదు ఎంట్రన్స్కి మేము ప్రిపేర్ కావాలా వద్దా, ఏం చేయాలి మేము? ఆ సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళు. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ప్లీజ్ డు నాట్ ప్లే విత్ దేర్ లైఫ్స్. మీరు ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ చేస్తారా లేదా వాళ్ళతో ఆడుకోవద్దు, 2 రోజుల్లో మీరు తేల్చండి అని చెప్పింది. అంటే ఏంటి ఇది తర్జన భర్జన? పిల్లలు మానసిక ఎంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిసార్డర్స్ ఉన్నాయి. నేను అడుగుతున్నాను, అక్కడున్న ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఎక్కడైనా ఉన్నా కానీ వాళ్ళ కూతురునో కొడుకునో ఇంటర్మీడియట్లో ఉండేవాళ్ళు 10th క్లాస్లో వాళ్ళని అడగండి, ఏమ్మా మీరు బయటికి పోతే చనిపోతే మీ పరిస్థితి ఏంది అడగండి. మీరు బయటికి పోతారు, కెన్ యూ గివ్ ఎ గ్యారంటీ? యూ కమ్ అట్ ఒక తల్లిదండ్రుల పర్స్పెక్టివ్లో రండి సార్. పార్టీ వద్దు 153 గెలిపించుకున్నాం. పార్టీ వద్దు మనకి, మనుషులం. మొట్టమొదట మనం మానవత్వంతో ఆలోచిస్తాం. అందరు పార్టీలు ఏకం కానివ్వండి, విద్యార్థి ముఖ్యం ఇక్కడ. సాయి గారు
సాయి గారు సరే ఇక మన చెప్పండి. గౌతమ్ గారు చెప్పిన దానికి నేను ఒక సమాధానం చెప్తాను. ఆయన ఏమంటున్నారంటే గౌతమ్ గారు ఓకే కన్సర్న్ చూపించడం తప్పు లేదు, సూచించడంలో తప్పు లేదు, కానీ అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే వెరీ ఫన్నీగాను లేకపోతే ఒక ఇదిగా అనిపిస్తుంది. ఎందుకు అంటున్నానంటే ఫన్నీగా ఉన్నాయి అని అంటుంటే, మీరు ఎగ్జామ్స్ పెడితే ఫ్యాటాలిటీకి మీరు బాధ్యత వహిస్తారా అన్నారు. ఒక సమాధానం చెప్పండి సార్. మీరు ఈరోజు స్టూడియోకి వచ్చారు, మీరు స్టూడియోలో వచ్చిందో లేదా బయట వచ్చిందో తెలియదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత వచ్చింది, దానికి స్టూడియోని బాధ్యత చేస్తారా? రెండు ఖచ్చితంగానండి. బయటికి వెళ్తే మీ దగ్గరకు parents వచ్చాకనే బయటికి అంటారు. వెళ్తే సార్ పిల్లలు సార్ బయటికి సార్ దానికి మీ వెళ్తే సమాధానం మీరు సాయి గారు. ఖచ్చితంగా ఆ మాట సాయి గారు నేను అంటారు. సమాధానం చెప్తాను. మీ డిబేట్కి వచ్చి వెళ్ళిన నేను తర్వాతనే మాకు ఈ డిబేట్ సమస్య వచ్చే వచ్చింది ముందర సార్. సార్ మా డిబేట్ మాట వచ్చే ముందర సార్ ఒక నిమిషం నేను ఖండిస్తున్నాను. నో 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 డోంట్ డూ దట్. నేను వచ్చే ముందర నిన్న మీ యొక్క అధికారి ఇక్కడ శానిటైజేషన్ చేసిన తర్వాత నన్ను ఎంటర్ చేశారు. నేను అడిగాను, కంప్లీట్ శానిటైజేషన్ చేసిన తర్వాత నేను లోపల ఎంటర్ అయ్యాను. It was sanitized and nobody was here for the 1 hour. నేను 6:45 వచ్చాను స్టూడియోకి. శానిటైజేషన్ చేశారు మొత్తం, ఎవరు లేరు ఇక్కడ. వెళ్ళట్లేదు సార్, వెళ్ళట్లేదు. సార్, ఇక్కడ ఒక్క మాట గౌతమ్ గారు ఒక్క నిమిషం రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం గౌతమ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం గౌతమ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ మీ ఇద్దరు ఒక్క నిమిషం సార్ ప్లీజ్ డైవర్ట్ అవుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇక్కడ ఇవాల్టి రోజున మీరే బాధ్యత. ఈ మాట మేమంటలేదు, సుప్రీంకోర్టు అంటుంది. ఒక్కళ్ళకి ఏమైనా మీదే బాధ్యత అన్నటువంటిది మేమెవరం అంటలా, ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి మాట సుప్రీంకోర్టు. అప్పుడు సుప్రీంకోర్టును కూడా ఈ మాట అడుగుతారా? మీ జడ్జిలు చనిపోయారు, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ చనిపోయారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యత తీసుకోండి అని అడుగుతుందా? అడగదు కదా. ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకోండి అంటుంది. ఆర్ యు రెడీ? సార్ సాయి గారు మన ఆలోచనలు కూడా పంచుకోవచ్చు కోర్టులతో, అందులో తప్పేం లేదు సార్. ఇవి పరిణామాలు లేదంటే నేను అంటుంది కోర్టు మీ మీద డైరెక్ట్ భారం మోపింది సార్. ఏమండి ఏ ఒక్కళ్ళకి జరిగినా మేము బాధ్యత తీసుకుంటాము అని మీరు చెప్తారా రేపు కోర్టుకి అంటున్నా? చర్చ వదిలేయండి. ఇవాళ రేపు పొద్దున కోర్టుకి ఏమండి ఏ ఒక్కళ్ళకి ఏం కాదు, ఒక్కళ్ళకి కరోనా వచ్చినా ఒక్కళ్ళకి ప్రాణానికి ఏదన్నా అయినా మాది బాధ్యత, కరోనా వస్తే మాది బాధ్యత కాదు, ప్రాణాలు పోకుండా మాత్రం మేము చూసుకుంటాం, ఇట్లాంటిది ఏదన్నా ఎష్యూరెన్స్ ఇస్తారా? సార్ సాయి గారు అదే నేనేమంటాం, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మీరు అన్నట్టు అఫిడవిట్ సంబంధించి ఖచ్చితంగా ఆరోగ్యం సంబంధించిన ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ కానివ్వండి లేదా లాయర్ సంబంధించిన వారు ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత దానికి అనుగుణంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి మేము అఫిడవిట్ ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో అనుమానం ఇవ్వాలి కదా, అడిగింది కదా గౌరవ సుప్రీంకోర్టు. దానికి అనుగుణం ముందు కమిటీతో డిస్కస్ చేయాలి, డాక్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకోవాలి, లాయర్లు కూడా అడ్వైస్ తీసుకొని దానికి అనుగుణం అఫిడవిట్ ఖచ్చితంగా సమర్పిస్తాం. రైట్. ఫైనల్ గా సోడేకర్ గారు సార్ ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నాను. బాబు గారు ఏదో చెప్తున్నారు. సాయి గారు ఒక చిన్న సబ్మిషన్. సాయి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇంతకు ముందు నుంచి కోట్ చేస్తున్నారు, ఒక యూనివర్సిటీ వాళ్ళు దీన్ని తీసుకోలేదని. చాలా డీమ్డ్ యూనివర్సిటీలు ఎగ్జామ్స్ పెట్టకుండా సర్టిఫికేట్లు ఇస్తారని, కార్పొరేట్ సెలక్షన్స్ అప్పుడు అవన్నీ కామన్గా జరుగుతాయి. దాన్నే ఆయన బూచిగా చూపించి 3 సార్లు అదే ఎక్స్ప్లెనేషనే చెప్తున్నారు. మేమందరమే కాదు ప్రజలందరూ కూడా నవ్వకేం చేస్తారండి రాజశేఖర్ గారు? అసలు మీరు చెప్తున్నది ఏమైనా అర్థం ఉంటుందా? ఏదో ఒక డీమ్డ్ యూనివర్సిటీలో ఎగ్జామ్ పెట్టకుండా ఒక సర్టిఫికేట్లు ఇచ్చినారని దాన్ని మేము కన్సిడర్ చేయమని చెప్పిన విషయాన్నే మీరు 3 సార్లు అదే కోట్ చేస్తున్నారంటే ప్రజలందరూ దీన్ని చూస్తారు, నవ్వుతారు. రాజశేఖర్ గారు నేను అడుగుతున్నది ఏంటంటే మీరు ఏదన్నా వయసు లేదు, అది హాస్యాస్పదమే సార్, అదే హాస్యాస్పదం. ఒక చిన్న లాజికల్ గా ఒక చిన్న క్వశ్చన్ రాజశేఖర్ గారు, అసలు ఎవరికి ఎగ్జామ్ పెట్టకపోతే రేపు సెలక్షన్ లో ఎవరిని మార్కులు ఎందుకు అడుగుతారు? మీరు లాజిక్స్ మిస్ అవుతున్నారు. అదే మళ్ళీ మీరు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు రాజశేఖర్ గారు. ఎందుకంటే ఎవరికి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎవరిని ఎందుకు అడుగుతారు మార్క్స్? ఒకటి, అసలు మిగిలిన రాష్ట్రాల్లో పెట్టినప్పుడు మన రాష్ట్రం వాళ్ళు ఎందుకు అడుగుతారు? 2, ఈ 2 లాజిక్స్ మిస్ అయ్యి మనం ఒక్కరే పెట్టడం వల్ల మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏముంది? పంజాబ్ ఉంది, కర్ణాటక ఉంది.
అదే సార్ దానికి Right. అవును సార్ దాని సెలక్షన్ క్రైటీరియాలో ఆల్టర్నేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే సార్ మనం ఇప్పుడు నేటివిటీ సర్టిఫికేట్ అడుగుతాం, లేదా సార్, 4th నుంచి 10th వరకు చదివిన ఒకటి సర్టిఫికేట్స్ మీరు అడుగుతాం. జనసేన నుంచి ఒకటి ఇలా నిర్ణయించుకున్నారు. ఏదో ఒక ఆల్టర్నేట్ ఉంటది. మీరు అవన్నీ ఆలోచించకుండా ఇవన్నీ ఆలోచించకుండా గుట్టిగా ఏదో ఒక డీమ్డ్ యూనివర్సిటీ చెప్పిన దాని విషయాన్ని గురించి ఎన్నిసార్లు చెప్తున్నారు. రైట్ 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 ఆర్గ్యుమెంట్ వద్దు, ఒక్క నిమిషం ప్లీజ్. 15 సార్ మీకు బాధ్యత ఉందన్నారు. రైట్ రైట్ ఒక్క నిమిషం డైవర్ట్ అయిపోతున్నాం, లాస్ట్ టైం పరిమితంగా ఉంది. సోడేకర్ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు పాయింట్ వాడింది ఇక్కడ, బాధ్యత మీదే అని. ఇప్పుడు కార్పొరేట్ కళాశాలలో కనుక ఏమైనా ఆత్మహత్యలు జరిగితే కళాశాల యాజమాన్యం మీద కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం మీద కేసు అంటే చీఫ్ సెక్రటరీ మీద చేయాలా, సీఎం మీద చేయాలా, లేకపోతే అది కేవలం ఒక నైతిక బాధ్యత కిందనే పరిగణించుతారా? ప్రభుత్వం అనేది ఎప్పుడు చీఫ్ సెక్రటరీ నుంచే వస్తుంది. ఎందుకంటే గవర్నర్ కి ఆయన ప్రతినిధి కాబట్టి, ప్రభుత్వానికి ఆయన ప్రతినిధి కాబట్టి ఆయన గవర్నర్ కి సమాధానం చెప్పాలి, చీఫ్ మినిస్టర్ కాదు. చీఫ్ మినిస్టర్ డెసిషన్ తీసుకున్నా కానీ ఆయన ఓన్లీ ఎగ్జిక్యూషన్, అంటే మనం లెజిస్లేచర్, బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ 3 టైర్ ఎప్పుడైతే తీసుకుంటామో మనకి బ్యూరోక్రసీ ఉన్న లేయర్ ఇప్పుడు ఎవరన్నా ఒక విద్యార్థికి ఏదన్నా అయితే చీఫ్ సెక్రటరీ మీద కేసు నమోదు చేస్తారా యాజ్ ఫర్ నామ్స్? చేస్తారు కదా సార్. ఇంకా ప్రభుత్వం అంటే మరి ఆయనే వస్తారు. గవర్నర్ మీద కేసు పెట్టారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది కదా, క్రిమినల్ కేసులు పెట్టడానికి లేదు వాళ్ళ మీద. సో చీఫ్ సెక్రటరీ గారి మీద పెడతారు, మీరు ఎందుకు చేశారు ఇది అని చెప్పి. అయితే కేసు ఎవరి మీద పెడతారు అనేది సమస్య కాదండి. ఇక్కడ ఎపిడమిక్ యాక్ట్ కింద ఏ కేసు పెడతారు అనేది సమస్య. ఏం కేసు పెడతారు? రైట్, కేసు పెడతారు బాగానే ఉంది, ఏం కేసు పెట్టాలి? సుప్రీంకోర్టు ఏదో రేపు డైరెక్షన్ ఇవ్వాలి, మీరు మేము చెప్తే కాదని పరీక్షలు పెట్టారు, ఎవరో విద్యార్థులు చనిపోయారు, ఎవరు అంటే పెట్టాలి ప్రొవకేషన్. అదే ఇందాక మనం అనుకున్నట్టు 188 సెక్షన్ ప్రకారం ఐపీసీ లో పెడితే దానిలో మీకు రెండే ఉన్నాయి, 1 నెల జైలు శిక్ష లేకపోతే 6 నెలల జైలు శిక్ష. ఒక మనిషి అయితే 1 నెల లేకపోతే 6 నెలల జైలు శిక్ష. దానిలో అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంత వ్యతిరేకంగా పోతుంది అనుకోండి సార్, వాయిదా వేస్తాం సార్, పరిస్థితులు బాగుపడితే అప్పుడు పెడతాం మేము. ఎందుకంటే నేను మీరే చెప్పారు, సిబిఎస్ఈని చెప్పింది మేము ఆగస్టులో ఎగ్జామ్ పెడతాము, విద్యార్థులు ఎవరైనా మా ఈ మార్కింగ్ క్రైటీరియా నచ్చక మేము ఫిజికల్ గా రాస్తామంటే మేము ఆగస్టులో ఎగ్జామ్ పెడతాము అని చెప్పి 13 మంది ఎక్స్పర్ట్స్ ఇచ్చిన డెసిషన్ ని సిబిఎస్ఈ కోర్టుకి సమర్పిస్తే కోర్టు దాన్ని ఓకే చేసింది నిన్ననే ఓకే చేసి ఓకే మీరు ఆగస్ట్ లో పెట్టుకోండి అంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మేము ఇప్పుడు పెట్టాం, మేము ఎప్పుడో పరిస్థితి బాగుపడితే పెడతాం అంటారు. అప్పుడు కోర్టు కూడా అడుగుతుంది, రెండు విషయాలు అడగచ్చు కోర్టు. ఇందాక మనం అనుకున్నట్టు సమానత్వ హక్కు వేరే రాష్ట్ర ప్రజలు విద్యార్థులకు పెట్టలేదు కదా, మరి మీరు ఎందుకు పెడతారు, అది ఏ రకంగా మీకు బెనిఫిట్ అవుతుందని అడగచ్చు. రెండోది ఏం అడగచ్చు కోర్టు, మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో పెట్టుకుంటే మరి అకాడమిక్ ఇయర్ ఏమవుతుంది మీకు అని కూడా అడగచ్చు రేపు పొద్దున కోర్టు. రైట్, అప్పుడు కూడా ఇది ఇల్లాజికల్ అవుతుంది కదా. సో ఈ 2 ప్రశ్నలు కోర్టు అడిగి కేసు పెట్టాలంటే ఏం కేసు పెట్టాలంటే సిఎస్ మీద పెడతారు సార్. బ్యాలెన్స్ రావాలి. థ్యాంక్ యూ అండి రాజశేఖర రెడ్డి గారు, బాబు గారు, సోడేకర్ గారు, వరప్రసాద్ గారు, గౌతమ్ గారు. ఇదే పరిస్థితి, 10th ఇంటర్ ఎగ్జామ్స్ జరిపి తీరతామంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏ ఒక్క విద్యార్థికి ఏమి జరిగినా సరే బాధ్యత మీదేనంటోంది సుప్రీంకోర్టు. ఆ బాధ్యత తీసుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మరి కోర్టు దానికి అంగీకరిస్తుందా లేదా? అదే సందర్భంలో తాజాగా సిబిఎస్ఈలోకి ఇచ్చినటువంటి వెసులుబాటు, ఏదైతే పరీక్ష కూడా నిర్వహించుకోవచ్చు, అదే సందర్భంలో డైరెక్ట్ పాస్ మార్కుల్ని యాక్సెప్ట్ చేయొచ్చన్నటువంటి వెసులుబాటుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినియోగించుకోవడానికి ముందుకెళ్తుందా? ఏం జరుగుతుంది?